గట్టిగా చప్పట్లు కొట్టాడు ఆ అమ్మాయికి. అసలు ఈ అమ్మాయి మరి లేక తూర్పు దిక్కు చుక్క పుట్టి మేరెమ్మ అని పాడబడి నిన్ను పెట్టి మేము పాడతాం. స్తోత్రం కలుగును గాక. ముసుగులు ధరించబడి స్త్రీలు ముసుగులు ధరించవలెను చక్కగా నా వైపు. స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మరొక్కసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నారు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? రైట్. నాయస్త్ర గారు ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉంది ఆరోగ్యం? సరే, ఇక్కడ ఒక చిన్న సన్మాన సభ ఉంది, మీరు ఎవరు అసహించుకోకూడదు. సన్మానం ఉంది. మా మధ్యలో ఉన్నటువంటి జయశ్రీ మేడం గారు నా ఎదురుకు రావాలి, ఇక్కడికి రావాలి. అమ్మ రండి, అమ్మ నడుచుకుంటా రండి అమ్మ, సన్మానమే తప్పదు, చేయించుకోవాలి. జయశ్రీ మేడం గారు రావాలి, నడుచుకుంటే ఇక్కడికి రావాలి. జయశ్రీ మేడం గారు ఆ వైర్ ఉంది కాబట్టి జగన్ వీటి తీసుకురండి. ఆమె కొద్దిగా సైట్ ప్రాబ్లం ఉంది. అమ్మని కాలు పెట్టి చేయబట్టి అట్లా మీ దగ్గర నడిపించండి మీరు అడ్డంది. ఏ పర్వాలేదు, దానికోసం ఒక 5 నిమిషాలు వెచ్చించి తప్పేది. ఏమ్మా అమ్మంది ఆయనగా లేచి చెప్పలేదా? నీకు మళ్ళీ ప్రత్యేక ఆహ్వానియాలి. కూర్చోయ్య, వాళ్ళ అమ్మాయి ఉంది. తల్లి బాధ్యత తీసుకోవాలి. ఊరికినే కాదు, ఆశామాషి బిడ్డ వచ్చావు. ఈ సంఘంలో తల్లులు ఏడిపిస్తే నేను వస్తా వీళ్ళ మీద. స్తోత్రం కలుగును గాక. నాకేం భయం లేదు. అడిదిరిగమ్మా సభ కలిది నువ్వు కూర్చోమా, మళ్ళీ రాగాలి మీ అమ్మని తీసుకెళ్ళి కూర్చోబెట్టు. స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ వందనాలు తెలియజేస్తాను. నాకు థైరాయిడ్ ఉంది అన్నవాడు చేతులెత్తండి. ఆశ్రమ గారు. నాకు షుగర్ ఉంది అన్నవాడు చేతులెత్తండి. ఉందమ్మా? నాకు బాడీ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి అన్నాడు చేతులెత్తండి. బెతస్తా కోనేటి మందిరం దగ్గర 38 సంవత్సరాలు కూర్చోబెట్టి స్థలం దగ్గర కూర్చోబెడితే నువ్వు రావాల్సిన నా ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, శరీర బలహీనం అయిపోయినప్పుడు, సర్వసాధారణంగా లేవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు వెళ్ళండి, నేను రాలేకపోతున్నా అని చెప్పేది అదొక పద్ధతి. అసలు వెంటిలేటర్ మీద ఉంటే అదొక పద్ధతి. కానీ నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ అమ్మకి థైరాయిడ్ ఉంది, షుగర్ ఉంది, కాళ్ళు నొప్పి, పైగా ఉదయకాలం 102 జ్వరం ఉంది. 102 జ్వరంలో కూడా చల్లో వణుకుంటూ స్పెక్టర్ లేదు. మరి ఆ నాగేశ్వర గారు 2 డబ్బులు ఖర్చు పెడతారు స్పెక్టర్ కొనలేదు. స్పెక్టర్ కొనలేదు. రాత్రి లలిత అడుగుదమ్మా నీకు స్పెక్టర్ ఉందా అని అడుగుతాడు. కనుక నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు జాగ్రత్తగా వినండి. 4 గంటలకి ప్రార్థనకి నడుచుకుంటూ, అంటే అందరు ఆరోగ్యవంతులు వస్తే మాత్రమే సభ పెట్ట, అన్ని బాగుండగా వస్తారు. స్తోత్రం. అసలు ఏం బాగాలేనా రావడం ఏంటి? ఆమె ఈ నడవటం, ఆమె చూపు కూడా దాదాపుగా 50-50, అంటే 50 కనపడితే 50 కనపడ, అంటే ఆమె పొరలు ఉన్నాయి కళ్ళలో, ఆపరేషన్ పొరపాటున వస్తా ఏ విషసర్పాన్ని తొక్కితే పరిస్థితి, కుక్క తోక తొక్కితే పరిస్థితి, ఎదురు రాయి తగిలి ముందుకు పడితే పరిస్థితి. ఇవన్నీ పరిగణనలో తీసుకుని పొద్దున చాలా తల్లి కోసం నేను ఎంతో సంతోషపడ్డాను. సరి చేస్తే సరి చేస్తా ఎవరినైనా. అది సేవకుడిగా నాకున్నటువంటి చిన్న ఒక సడలి. స్తోత్రం కలుగును గాక. నాయకుడేం కాదు, కేవలం మీకు సేవకుడిని. స్తోత్రం కలుగును గాక. సేవకుడు అడగాలి, అమ్మా మీకు ఉప్పు ఇష్టమా, కారం ఇష్టమా, మసాలా ఇష్టమని అడగాలి. ఒకవేళ తేడా వచ్చినప్పుడు మీరు నన్ను అడగాలి. మీరు కానీ సరిగ్గా తిరగకపోతే ఏంటమ్మా వేస్ట్ చేసావు నేను అడగాలి. కానీ ఆ తల్లి వస్తా ఉంటే నా కళ్ళకి నీళ్లు వచ్చి, నేనెప్పుడు బలహీనుడు, నేను అప్పుడే బలవంతుడు. గట్టిగా చెప్పండి. మా మీ బలహీనతను బట్టి మేము గద్దిస్తాం, సరి చేయడానికి తప్ప పగ ఏమి లేదు. మీరు నిద్రపోకూడదని, మీకున్న బలహీనత, నిద్ర వచ్చే బలహీనత నాకు తెలుసు. కానీ జయించాలనే ఉద్దేశంతోనే మిమ్మల్ని నేను అందరిలో సరి చేస్తాను. కనుక ఆ విషయంలో కొడుకుగా భావించి నన్ను మన్నించండి. రెండవదిగా మీ త్యాగానికి సేవకుడిగా నేనే
తలొంచి నమస్కారం చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. కూర్చో, తీసుకెళ్ళి. అదే ఉన్న విషయంలో మరి పాస్టర్ గారు తల చేయాలి. మామూలు విషయం ఏమిటి? మామూలు విషయం సార్ అది. అసలు లైట్ ఉందా? పాములు భయంకరమైన విష సర్పాలు చూశాను నేను, ఎన్నో చూశాను. ఏ క్షణాన ఏం జరిగిందో తెలియని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో బలహీనతలో వచ్చింది. నిజంగా ఆ తల్లిని దేవుడు దీవించును గాక. దేవుడు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆమెకి దీర్ఘాయుని దేవుడు ఇవ్వనిచ్చును గాక. ఏది చెప్పట్లేదు, సన్మానం అంటే అదే. ఒక మనిషిని దీవిస్తున్నప్పుడు దేవునిని కనపరుస్తూ అవునయ్యా దీవించని చప్పట్లు కొట్టాలి. స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నాకు ఒక దర్శనం వచ్చింది. సంఘం బిడ్డలలోని ఒక దర్శనం వచ్చింది. ఏంటి ఆ దర్శనం అంటే, తెల్లవారుజామున 2 గంటల 45 నిమిషాలు 2 గంటల 45 నిమిషాలప్పుడు 2 గంటల 45 నిమిషాలప్పుడు ఈ ప్రాంగణం అయితే కాదు, దేవుడు గొప్ప దర్శనం ఇచ్చాడు. ఈ ప్రాంగణం అయితే కాదు, ఈ జనం అయితే కాదు, ఇంకా రెట్టింపు జనాంగం ఉన్నారు. స్తోత్రం కలుగును గాక. పాడే వాళ్ళందరూ ఒక వేదిక మీద, అంటే ఆ మందిరంలోనే పాడే వాళ్ళని సపరేట్ గా ప్రక్కన కూర్చోబెట్టి పాస్టర్ గారు ఆరాధన చేస్తారు. నేను ఇట్లాగే బలిపెట్టుంటే బలిపెట్టిన దగ్గర మోకరించి కుక్కపిల్ల మూలుగుతున్నా, ప్రభు వాడుకో అయితే నాకు వినపడుతుంది, నేనేం మూలుగుతున్నా నాకు వినపడుతున్నాను. కానీ ఇంతలోనే ఒక స్త్రీ బలంగా లేచి నిల్చొని పెద్ద భాషల్లో మాట్లాడుతూ గంతులేస్తారు. ఏంటబ్బా ఆరాధన చేస్తుంటే కొత్త స్వరం వినపడుతుందని కాస్తంత కుక్కపిల్లలాగా ఆ తల 2 కాళ్ళ మధ్యలో ప్రార్థన చేసి మూలిగే నేను పైకి లేచితే వాళ్ళందరి మధ్యలో ఒక స్త్రీ కనపడి పేరు చెప్పి, మన సంఘంలో మనిషి, నేను హౌ ఇస్ పాసిబుల్ గాడ్, అయ్యా అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది? రక్షణే తెలియదే, బాప్తీసం తీసుకోలేదే, అలా ఎందుకు అవుతుందంటే, రాబోయే దినాల్లో మీరు రక్షించబడే జనాంగంలో మీరు లిఖించబడబోతున్నారు దేవుడు చెప్పాడు. గట్టిగా చెప్పండి. రాబోయే తరాలలో పరిశుద్ధుల గుంపులో లిఖించబడ సువర్ణాక్షరాలతో పోగరతో చెక్కి, పోగరని తెలుసా? పోగరతో అంటే ఉరిలాగా దానితో సియోనులో ఉన్న రాతి మీద తొలిసి వారి పేర్లు సువర్ణాక్షరాలతో లిఖించబడ్డది. పరిశుద్ధ సంఖ్య. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక ఆ స్త్రీ ఎవరో కాదు, జ్యోతి. గట్టిగా చెప్పండి. ప్రతి ఒక్కరి పట్ల ఒక దర్శనం ఉందిరా. ఏదో మీరు నాకు అన్నం పెడతారు, వంకాయలు టమాటాలు తెస్తారు, నీ దర్శనాలు రావు. యేసయ్య వంకాయలకి టమాటాలకి గోంగూరకి అదేదో ఉందగా మటన్ డ్రై ఫిష్ కి డ్రైవ్ వాటికి యేసయ్య పడ్డు. మీ యథార్థతను బట్టి సేవకునికి ఒక్కొక్కడిని ఏర్తాడు. ఎందుకో తెలుసా? జల్లించడం ఇప్పుడు దేవుడు మొదలు పెట్టాడు. స్తోత్రం చెప్పు. జల్లించడం మొదలు పెట్టాడు. ఇప్పుడు జల్లెడం నిలబడే వాళ్ళు ఎవరు, రాలిపోయేవాళ్ళు ఎవరు, ఇప్పుడు నిలబోతున్న సంఖ్య. స్తోత్రం. దేవుడు అంటున్నాడు, నేను కొంతమంది పరిశుద్ధులను ఏర్పాటు చేసుకోబోతున్నాను, వారితో సంఘమును వేవేలదిగా నేను ఆశీర్వదించబోతున్నాను. దేవుని మహిమ కలుగును గాక. నా పేరు వచ్చింది. ఏ కట్టవే కట్టు 10 పేర్లు 10 రూపాయలేగా వస్తే బైక్ వచ్చింది. బైక్ కట్టవే 10గా 10 పదులు 100 వస్తే వచ్చింది, లేకపోతే 100, లేకపోతే లేదు. మరి ఇంటికాడ కూర్చోపోయావా? లాటరీ తీసే దగ్గర నువ్వెందుకు కూర్చున్నా? ఆశ ఓరకనే కొట్టేద్దామని. మీరు అనుకున్నట్టుగా భక్తి ఎవరికి ఓరక కూడా, పరిశుద్ధత ఎవరికి ఓరక రాదది. నన్ను అడగండి, నాకు తెలిసి కొద్దిగా చూస్తా, నాకు అర్థం అది. స్తోత్రం కలుగును గాక. సామాన్య విషయం. వారం రోజులు ఎవరు తెలియదు, ఓవర్ హీట్ అయిపోయి తల నొప్పొచ్చి కళ్ళు బరువై కళ్ళు వాసి నవ్వుతుంటే ప్రార్థన చేస్తే అప్పటికి యేసయ్యా అని మొత్తం అన్ని అమర్చి అమ్మగారు చెప్పి, అమ్మగారు నా కోసం ప్రార్థన చేయని చెప్పి లోపల మండిపోతుంది. మండిపోతుంది. ఈ రోజు నిలబడి వాక్యం చెప్తానని నేనే అనుకోను. ఒక్క రాత్రి ఇక్కడ చూస్తే అయ్యప్పే మహా ఉద్యమం జరుగుతుంది. చెప్పండి శాస్త్రి గారు వేదిక మీదకి పిలిస్తే నన్ను ఏడన్నా కూర్చోబెట్టి ఇంటి కింద ముసుకేసుకొని కూర్చుందాం అనుకున్నా. నాకు సరిగా ఉంది, జలుబు వస్తుంది, ముక్కులు బిగేసి, గొంతు సరిగా లేదు, గొంతు పోయింది. ఎక్కడా మరి
నన్ను పిలుస్తారో ఆ వేదిక మీద మంచు పడుతుంది, వేల మంది జనం ఉన్నారు. ఇప్పుడు అక్కడ పోయి పైకి ప్రార్థన చేయి. ప్రభువా నా వల్ల కాదని టెంట్ కింద కూర్చున్నామని నేను ఎత్తుకుంటుంటే అంతలోనే పేట్రయ్య గారు, అదిగో ఆనంద్ గారు కూడా పైకి పిలవన్నాడు. స్తోత్రం, అయిపోయింది నా పని. ఆ మోకరికి ఎంతసేపు ఉండాలి? 5 నిమిషాలు మాత్రం కాదు. మీకు తెలుసు, వచ్చారమ్మా అయ్యప్పకి వచ్చిన విషయం 2 గంటల మోకాళ్ళ మీదే ఉండాలి. అమ్మా ప్రభువా ఏందయ్యా, దిగితేనేమో ఎదురు స్క్రీన్లో అందరూ కనపడతారు. ఆ గుంటూరు అందరూ నాకు తెలుసు, ఆ పాస్టర్ గారికి కూర్చున్నాడు, కళ్ళు తెరిచాడు. ఇదో ఆరోగ్యం సహకరించట్లేదు, ఏం చేయాలి? మోకరించి కూర్చుంటే మీరు నమ్మండి, నాకు తెలియకుండా చెమట పట్టేసి, నాకు తెలియకుండా ఊగిపోతూ ప్రార్థన 2 గంటల సేపు ఆ వేదిక మీద ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టేసి. మీకు కావాలంటే గుంటూరు 2 మహోత్సవాలు జరిగినాయి. అది ఆ యూట్యూబ్ ఛానల్ మొత్తం చూడండి, నా ప్రార్థన కూడా కనపడుతుంది. 2 గంటల సేపు కట్టికలు పెట్టారు. 2 గంటల సేపు మోకాళ్ళ మీద ప్రార్థన. పరిశుద్ధత అంటే అంత ఈజీ కాదు నాన్న. ఒకరితో మనకు అవసరం లేదు. మన స్థాయిని మనం పెంచుకుంటే మన స్థాయి ఏంటో, మన పరిశుద్ధత సమాజం చెప్పాలి. దేవుని మహిమ కలుగును గాక. అందుకే మరి అందరు క్రమశిక్షణ చర్య సంఘంగా మారి నెంబర్లు ఎవరు పెట్టలా, ఏసై నెంబర్ కాబట్టి నేను సరి చేయడం ప్రారంభించాను. స్తోత్రం కలుగును గాక. ఏసై నాకు చెప్పాను, ప్రియులారా, ఏసై నాకు చెప్పాను, నేను ఎవరిని కూడా ఎవరు ఉచితార్థంగా ఒక మాట మాట్లాడతాను వీలేదు. ఇక నేను సరి చేయడం ప్రారంభించాను. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు జల్లించడం ప్రారంభించాను. జల్లితే ఏమని అనుకుంటారేమో, అలుగుతారేమో, గర్వంతో నాకు అన్ని తెలిసని మాట్లాడలేదు. తగ్గించుకొని చెప్తున్నా, సరిచేయబడినటువంటి వారితో దేవుడు గొప్ప సంఘాన్ని కట్టబోతున్నాడు. గట్టిగా చెప్పబడి జీవము లేని వారి దగ్గరకు ప్రవశిస్తే వాళ్ళు జీవంగా లేవబోతున్నారు. స్తోత్రం కలుగును గాక. వారు మహాసైన్యంగా లేవబోతున్నారు. ఇంకొక కళ ఒక యవనస్తురాలు నాకు చెప్పింది. ఇవన్నీ మీకు చెప్పాలి. అద్దం దగ్గర కూర్చొని నాది రింగులు జుట్టు నెంబర్ 1, నాది రింగులు జుట్టు నెంబర్ 1 అని నిలువుట అద్దం. చిన్న అద్దం కాదు, అది పెద్ద అద్దం. ఆ వానర్ గారు పెద్ద పెద్ద అద్దాలు బిగించాడు. ఆడు కూర్చొని మొత్తం అందం చూసుకుంటా ఈ లోపు ఎవరు తలుపు కొడుతున్నారంటే, ఏం కొడుతున్నారు? ఎరా ఇప్పుడు ఎవరు తలుపు కొట్టి అర్ధరాత్రి అంటే కాదురా, నువ్వు లేటుగా వచ్చి గుంటికి ఏది అక్క నేను అంటున్నాను, మీ ఇంటికి వెళ్ళకుండా ఇంటికి వెళ్ళి తలపై కొట్టావా అంటున్నాడు. ఒకసారి మనోడు ఏదన్నా పొరపాటున ఏదన్నా ఒక ఇటు పోయి ఉంటే ఏదన్నా కానీ సంథింగ్, ఒకసారి నేను మా ఇంటో పోలే పక్కింటో పోయి గేట్ వేసారు, అడ్డు దూకెళ్ళి. స్తోత్రం కలుగును గాక. మా నాన్న గేట్ వేసేసే టయానికి ఏం చేస్తా, లాయర్ సోపాటి బాబు గారు అంటే ఆయన ఇంట్లో దూకి మా ఇంట్లోకి వెళ్ళా. ఏదో ఈ టైంలో అంటే మా నాన్న సంగతి తెలుసు కానీ నాకు పోరా బాబు నీకు దండ పెడతా పో అంటే లేటుగా వస్తే ఈ ఇంట్లో నుంచి ఆ ఇంట్లో దూకుతావా అని అర్థం. మన గేట్లు ఆడే మరి గేటు పెట్టుకోగలి సామెత ఉంది, ఉన్నా కానీ గేట్లు ఆడున్నాయి. గేటుదే ఎగిరిదంతా ఇరిగిపోద్ది అంట. ఇవాళ అందుకని గేట్లు కూడా నిలబడతారు. స్తోత్రం కలుగును గాక. ఆ చక్కగా చూసుకుంటే తలుపు పడుతుంటే అనియా రా నీ లోపలికి రా రా అని పిలుతుందంట. అనేటప్పుడు వెళ్ళియొచ్చుగా, తీట్లా ఇంకా కొడతాడు. ఏమో మాత్రం అందంలో మునిగిపోయి చూసుకుంటుంది చక్కగా. నేను చాలా బాగున్నాను. కళలో కూడా దేవుడు భలే చూపిస్తాడండి, భలే చూపిస్తాడు. అసలు ఏసై మహిమ ఏంటో మరి కానీ అర్థం ఎదురు పెట్టుకొని మొత్తం సరి చేసుకుంటా చూస్తుంటే మళ్ళీ కొట్టి చిచ్చి ఎంత చెప్పినా మా అన్నయ్య రాడని తలుపు తింటే ఆ తలుపు సందులో నుంచి ఒక నల్లటి ఆకారం పొడుగ్గా కనపడింది. స్తోత్రం చెప్పు. దయ్యానికి దేశ దేవునికి మహిమ కలుగును గాక. కొట్టిన తర్వాత అమ్ము అని భయం వేసి మళ్ళీ తలుపేసి మళ్ళీ అద్దం కాడికి కూర్చుంది. ఎక్కడ కూర్చుంది? కూర్చోగానే ఎంత కాడికి దిగిపోతాడు మా అన్న ఇచ్చి అని చెప్పక తలుపు దిగాలి. పొట్టుకోవడం ఆ పిల్లని రా మామూలుగా ఉండదు. ఇక మన ప్రసంగాలు మారిపోయి మరి వెళ్ళొద్దు దేశ విదేశాలు తట్టుగా. నేను తలుపు తీసా తలుపు దిగానే నా చేయబడితో కప్పని అబ్బో మరి నువ్వు పోలీసు అయితే తప్పని పట్టుకో. నేను తలుపు తీసి అన్నయ్య అలాకెళ్ళు, అరే నువ్వు వాడించాడు జగన్ నువ్వు వాడించాడు, అరే నువ్వు తెల్లదయ్యాడు నల్లదయ్యా
అంటే దెయ్యాలు గుడిగారు పడ్డాడు. నేను తలుపు తీసా, అన్నయ్య లాక్కెళ్ళిపోయాను. నేను రాను తీసుకెళ్ళి ఆడికి అప్పు చెప్పు, ఆడికి అప్పు చెప్పురా, వెళ్ళిపో, డ్యూటీ దిగుడు వెళ్ళిపో, నాకు పట్టుకోరా. లాక్కెళ్ళేవులే, లాక్కెళ్ళి నాకు అర్థమైంది. ఈ లాక్కెళ్ళి మెట్టులు దించాడు. ఏం దించాడు? దించి ఆడు మెట్టులు దించి ఈ కింద స్టెప్ ఉన్న వాడికి అప్పచెప్పి బయటికి తీసుకెళ్తా. ఈ బయటకి తీసుకెళ్లే లోపే నేను పాస్టర్ గారు అని కేకేసినప్పుడు పాస్టర్ గారు బయటకు వచ్చి వెంటనే భయపడకము, దేవుడు నీకు తోడై ఉన్నాడు, రాబోయే దినాలలో అలాంటి దురాత్మలు నువ్వు జయించబోతున్నావని ఈ పాస్టర్ గారు పెద్దగా వాక్యం చెబుతున్నాడు. వాక్యం చెప్పేసరికి చెయ్యుతుంది అది వాడి స్తోత్రం చెప్పు. కూర్చోబో, ఇప్పుడు అర్థం చెప్పు. ఈ అమ్మాయి ఏం చెప్తుంది? మీరు కూడా అన్నయ్య అసలుకి పాత భవితాన్ని చూడాలనుకుంటున్నాడు. కత్తి పెట్టుకుని పొడిచేస్తా ఏంటి? పాత భవితానికి చూడకూడదు. స్తోత్రం చెప్పు. పాతదొద్దు. ఒకప్పుడు మాత సముద్రాన్ని ఈదాడు, ఒకప్పుడు విమానం తాడు కట్టి ఆయన హాస్టల్ ఏదో ఒక ఊగుతో వెళ్ళాడని చెప్పబాక. పాత కథలు వద్దమ్మా నానా, మెర్సిపో. పాత యొద్దు. అదేదో రంజాన్ పండుగ దొరికితే పెద్ద పెద్ద కోళ్ళు తెచ్చి మీ మొహం మీద ఊపాను అనుకో, మున్సిపాలిటీ ఉండి నేను ఏంద్రా పల్లెడ పెట్టా అనగల సలాబు లేకొద్దుమే అది తెచ్చి మొహం దగ్గర ఆ రోజులో జరిగింది. స్తోత్రం చెప్పు. అయితే ప్రియమైనటువంటి దేవుడు, యవనస్తులు జాగ్రత్త, యవనస్తురాలు జాగ్రత్త. అందం నీ అందాన్ని చూపించేది ఏంటి? అద్దం. బైబిల్లో ఏముందంటే అందము మోసకరం, సౌందర్యం వ్యర్థమైన దాన్ని దేంటో చూసుకుంటున్నావు. నీ అందం అందం వ్యర్థమైన దాన్ని దేంటో చూసుకుంటున్నావు? అద్దంలో చూసుకుంటున్నావు. అద్దం ఎలాంటిది? పగిలిపోతే నీ మొహం 1000 ఒక్కలు చూపించింది. స్తోత్రం చెప్పు. అయితే నన్ను అడిగింది ఆ సహోదరి, ఆ బిడ్డ నన్ను అడిగింది, దీనికి అందం ఏంటో చెప్పు మాస్టర్ గారు. అమ్మా నీ అందాన్ని చూసి యవనస్తురాలు నువ్వు బాగున్నావు సంగతి నాకు తెలుసు, కానీ నీ అందాన్ని బట్టి నువ్వు అతిశయిస్తున్నావు, జాగ్రత్త. ఆ పేరైతే చెప్పరు, ఆ పిల్ల పేరు చెప్పరు. ఇది యవనస్తురాలు సంగతి. జ్యోతి అంటే పరిశుద్ధాత్మ సంబంధించిందిగా చెప్తారు. వాళ్ళ అమ్మ చెప్పండి, యువత లాస్ట్ ఏమో చెప్పండి చెప్పారు. అందాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు. నీ అందాన్ని నువ్వు అందంగా, నేను చాలా బాగున్నా, నన్ను ఎవరైనా చూస్తారు, నేను పర్వాలేదు, అందరి కళ్ళలో పడతాను, స్టైల్ గా డ్రెస్ వేసుకుంటాను, నా హెయిర్ స్టైల్ చూసి వచ్చేస్తారు, నేను చున్నీ వేసానంటే, నేను లంగా వేసానంటే, అసలు బాగుంది, ఫ్రాక్ వేసానంటే నేను నెంబర్ 1 అని అనుకుంటాన్నారమ్మా. అందుకని నువ్వు అందంలో మునిగిపోయారు కనుక ఆ అందాన్ని దొంగిలించేవాడు ఒకడు వచ్చాడు. నువ్వు ఏ ఆలోచనతో ఉంటావో అదే ఆలోచనతో సైతాన్ గాడు వస్తాడని అర్థం. దేవుని మహిమ కలుగును గాక. ఆ కనకర్థవాది ఆడొచ్చేం చేశాడు? నీ అందాన్ని దొంగిలించడం కోసం వచ్చి తలుపు తీసి చెయ్యి పట్టుకొని వాడు మెట్టులు దించాడంటే, ఆ మెట్టులు దించడం అంటే ప్రభువుని అడిగి అప్పటికప్పుడే ప్రభు మెట్టులు దించడం ఆధ్యాత్మిక స్థితిలో దిగజార్చేశాడు. స్తోత్రం చెప్పు. వాడి పడేసి ఇంకొకటికి అప్పు చెప్పాడు. వాడు తెల్ల దెయ్యం. ఇంతకీ దెయ్యం ఎలా ఉంటుందని మీ ఉద్దేశం అంటే జనరల్ గా చెప్తారు. వాక్యం ఉందండో, ఇక మిమ్మల్ని వదిలిపెట్ట 2 గంటల వాక్యం చేద్దాం తీర్మానం తీసుకున్నా. స్తోత్రం ఉట్టిదే లేదు, ముగిస్తుంది. దెయ్యం ఎలా ఉంటుందిరా? ఎట్లా సువాస బాగా తెలుసు. హలో ఫ్రెండ్స్, గోస్ట్ బూస్ట్. దెయ్యం ఎట్లుంటుంది? నల్లగుండిదా తెల్లగుండిదా? మామూలుగా అయితే నల్లగుండిద్ది. సరే, నల్లగుండిదే చెప్పులే, తర్వాత నల్లగుండిది కానీ అని చెప్పాక యూట్యూబ్ దెయ్యాలు ఏం చెప్పాడండి? నల్లగా ఉంది. ఎవడైనా తెలియగడతాడు. లూసిఫర్ అనేవాడు దూత, దెయ్యమా? ఫస్ట్ ఎవరు అబ్బా మాట చెప్పింది? గట్టిగా మీకు మీరే సంపలు గట్టి కొట్టుకోండి, అందరు గెలిచారు. ఏనా సాతాను గారు మొదటిగా దూత అదే దెయ్యమా? అకాయ్ ఎవరు చెప్పు?
ఇందును బట్టి నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఎవరైనా నల్లగా కనబడ్డారని చెబితే ఆ నలుపు పాపానికి సాదృశ్యం కాని సైతాన్ని కాదు. స్తోత్రం చెప్పు. ఒక్కొక్క సందర్భంలో పాపం సైతాను ఒకటే నేను చెప్పిన, సాతానుకున్నటువంటి ముఖ కవలికలు విడదీసి చెప్పే భాగం ఇలా చెప్పా. పాపం సైతాను ఒకటేలే. దేవదూతలుగా ఉన్నటువంటి వాడు యోబు అనే భక్తుడింటికి సమాచారం తెలుసుకొని ఆకాశంలో జరుగుతున్న మీటింగ్ కి అటెండ్ అయ్యాడు. వెళుతున్నప్పుడు వాడు కూడా ఆ దేవదూతలాగా ఒకే పోలిక, ఒక స్వరూపము, ఒకే రెక్కల కొలత, ఒకే చేతులు, ఒకే వెలుగుతో ఉన్నాడు గనక వాడినెవరు గమనించలేకపోతే స్తోత్రం చెప్పండి. ఆ కొట్టండి. దేవదూతలకు తెలియదా ఆ నల్లగుండట్టయితే బ్లాక్ మ్యాన్ అని మేము తెల్లగా ఉన్నాం, మేము తెల్లని దేవదూతల మీద నల్లగా నువ్వేదో నెట్టేసావు, వాళ్ళకి తెలియదు, వీడు హాస్పిటల్లో పడిపోతుంది. స్తోత్రం కలుగురు కాక. అక్కడ పోయిన తర్వాత దేవుడు అన్నాడు, నీవెక్కడి నుంచి వచ్చావని దేవుడు మాత్రమే గుర్తుపెట్టాడు. స్తోత్రం చెప్పు. దీన్ని బట్టి సైతాన్ నల్లగుండిద్దా తెల్లగుండిద్దా? మరి కొట్టండి, చప్పట్లేదు, కొట్టలేదు. కాకపోతే ఈ లోకంలో నలిపేసుకుంటే దెయ్యమని నల్ల రంగేసుకుని రోజు కొబ్బరి పెట్టి ఒక తోక పెట్టి ఆ తోక మీద దగ్గర ఏసై తెల్ల వస్త్రాన్ని చూడి నల్ల రంగు రాస్తే గాని ఆడి దెయ్యము ఈయన యేసు ప్రభు చెప్పలేమని అలా పెట్టారంటే. స్తోత్రం. అంటే మేకప్ తో డివైడ్ చేశారు డ్రామాలు. స్తోత్రం కలుగురు కాక. కరుణాబాయిలో కూడా ఎంత పెట్టారు, నేను చూసా కరుణాబాయి. అందులో నల్లగుంటాడా అని చూస్తే చాలు. స్తోత్రం చెప్పు. సాతాను గడికి నవ్వే అధికారం లేదు, ఆడి జీవితంలో నవ్వే లేదు. ఎప్పుడు చూసినా కుళ్ళు, అన్ని ఆడి జీవితంలో నవ్వే అర్థం సావు సావా. స్తోత్రం కలిగి ఎవరి సైతాన్ని నవ్వుడితే పడదా కుళ్ళు, ఈర్ష్య, అసూయ అని అంటారు. అయితే ఈ తెల్ల దెయ్యానికి నల్ల దెయ్యం, నల్ల దెయ్యం అంటేనేమో మనిషి. స్తోత్రం చెప్పు. ఈ మనిషి అంట అందాల భామని, భామ అంటేనేమో ఈడొచ్చిన పిల్ల. భామ అంటే భామకి తేడా ఉంది కనుక జాగ్రత్తగా వినాలి. ఆ యవనస్తురాలు జీవితాన్ని తీసుకెళ్లి సాతానుకు అప్పచెప్తే యేసయ్య అప్పచెప్పినటువంటి యోధ ఏమయ్యాడు? సూసైడ్. వాడి చేతిలో పడితే ఎందుకు ఈ బతుకు, తల్లికి దూరమయ్యా, తండ్రికి దూరమయ్యా, అన్నకు దూరమయ్యా, సమాజానికి దూరమయ్యా, అనవసరంగా ఆ నీచుడు వల్ల పడిపోయా, లేకపోతే ఆ నీచుడు లేకపోతే అనుకొని రాబోయే తరంలో ఇలా జరగబోతుందని ఆ యవ్వనస్తురానికి దేవుడు ముందుగానే చూపించి ఇలా జరగబోతుంది అని చూపించి తర్వాత యేసయ్య ఒక ప్రశ్న వేశాడు, నిన్ను గేటు దాటి తీసుకెళ్ళాడా అని. లేదు, వాడు నన్ను కింద దాకా తెచ్చాడు గాని నరకానికి మాత్రం అప్పచెప్పలేకపోయాడు అని. అంటే దీన్ని బట్టి అర్థమేంటో తెలుసా? నీకు శ్రమలు రాబోతున్నాయి, ఆ శ్రమలో నిందలు అవమానాలు రాబోతున్నాయి కనుక నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ప్రతిష్ఠించబడిన దానివి అని గట్టిగా సభలు కొట్టి. కనుక పేరు చెప్ప, ఆమె చెప్పాలా నేను చెప్ప. లేచి నుంచోమ్మా, నీ పేరు చెప్పలేదు, లేచి నుంచో చెప్తా. సేవకురాలు నుంచో, ఎవరేం చేస్తారు సాతాను గడా నుంచో. తలదించుకోండి మీ అందరూ సిగ్గుతో. ఎవరు అసలు తలదించుకోండి సిగ్గుతో? ఎరా నీకు సిగ్గట్లేదా? నీకు వచ్చింది ఎప్పుడన్నా కళ? భవిష్యత్తు గురించి ఎప్పుడు దేవుడు చూపించాడు నీకు ఇలా జరగబోతుందని? ఆ అమ్మాయి చూపించాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాడు. అప్పు చేయటం కాదు ఇది. దేవుని భయం కొద్దో గొప్ప ఉండి గజగజలాడే వాళ్ళందరికీ దర్శనాలు వస్తాయి. దేవుడు ఏర్పాటు చేసుకునే వాళ్ళకి కూడా వస్తాయి. గట్టిగా చప్పట్లు. కూర్చోమ్మా. స్తోత్రం. దేవుడు నిన్ను దీవించుడుగా.
కనుక నా ప్రియమైనటువంటి దేవుడి పిల్లలారా, ఇప్పుడే కళలు దర్శనాలు ప్రారంభమైన ఈ సంఘంలో ఒక ఉజ్జీవం రేగింది. స్తోత్రం కలుగును గాక. దేవుడు తల్లెత్తడం ప్రారంభించాడు. యారతనాడు మొట్టమొదటి యవనస్తుల్లో మన నాగబాబుని అనగా మన అబ్బాయిని పట్టుకున్నాడు. ఫస్ట్ దేవుడు నాకు చూపించాడు, వాడి భవిష్యత్తు నాకు తెలుసు. ఆ తర్వాత రెండో పిల్లల్ని, నా పిల్లల గురించి కూడా దేవుడు నాకు చూపించలేదు, ప్రార్థన చేయండి, వాళ్ళు నాకు ఎప్పుడు చెప్పండి. స్తోత్రం. ఆ తర్వాత రెండో దర్శన ప్రశాంతి గురించే నేను ప్రార్థన చేస్తే దేవుడు స్తోత్రం చెప్పండి. సంఘంలో నుంచి ఇద్దరు యవనస్తులు లేచి నిలబడితే మీకోసం ప్రార్థన చేస్తాను. ఇప్పుడు లేగవాలి ప్రార్థన చేయండి. సేవకు వాడబడాలని ఘనమైనటువంటి ఉద్యోగాలు చేస్తూ సేవకుడి చేతి మీద నీళ్లు పోసేవాళ్ళుగా మారిపోవాలి. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్న ప్రభువా. ఎవరి ప్రాయంలో ఎవరు చేయలేని వింత విశేషాలు నాయన ఈ సంఘంలో మీరు చేస్తున్నారు. నాది కాదు విజయం, నీదే విజయం, నీకే మహిమ, నీకే ఘనత, యుగ యుగములు వీరి ద్వారా నీకు కలుగునుగాక. యేసు నామములో వీరి భవిష్యత్తును కడుతున్నందుకే స్తోత్రం, వీరిని అంగీకరించినందుకే స్తోత్రం, వీరి స్థితిగతులు మార్చినందుకే స్తోత్రం, వీరిని ఉన్నతమైన ఉద్యోగస్తులుగా మారుస్తున్నందుకే స్తోత్రం, ఉన్నతమైన సేవకుడుగా మారుస్తున్నందుకే స్తోత్రం, సమాజాన్ని మరియు ప్రభుత్వాలను ఉద్ధరించే వారిగా మారుస్తున్నందుకే స్తోత్రం. దీవించమని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నారు తండ్రి. ఆమేన్ ఆమేన్. కూర్చో. ఈ బాప్తిసం తీసుకోవాలి, వయసుతో సంబంధం లేదు. బైబిల్ కావాలంటే నేను చెప్తా, బైబిల్ ఎక్కడెక్కడ. తర్వాత మన సంఘంలో కీబోర్డ్ ఇస్తున్నారు తెలుసా మనకి? ఎవరు? జాషువా. ఒక సమయంలో జాషువా ఉద్యోగం కోసం నాకు ప్రార్థన చేయండి ఏమన్నాడు? నేను కూడా మర్చిపోయి ప్రభు ఉద్యోగాన్ని ప్రార్థన చేశాను. అంటే నా స్వయం కృపాపరాధం కూడా ఉందండి. కాస్త అప్పుడప్పుడు అజ్ఞానంలో నడుస్తూ ఉంటాం. మీకు ఎవరు చెప్తే ప్రార్థన చేస్తా ఉంటాం. కనుక అప్పుడప్పుడు మొట్టికాయ రాస్తా ఉంటాడు దేవుడు. స్తోత్రం కలుగును. బాగా మొట్టికాయలు పడతా ఉంటాడు. ఆ పిల్లోడు ఏం చేశాడంటే, నేను పోలీసు అవుతాను ప్రభా, పోలీసు పెట్టాయని ప్రార్థన చేస్తే గత కొన్ని దినాల కంటే ఒక 2-3 ఈ వ్యవధిలో ఈ దినాలు సంఘంలో ఉద్యోగస్తులు ఉంటే సంఘ క్షేమాభివృద్ధి కలిగింది కదా, సంఘం ముందుకెళ్తుంది కదా. ఇప్పుడే కొద్దిగా బయట తిప్పుతున్నావు. ఈలోపు సంఘంలో నడిపించేవాడు కావాలి. నేను వారమంతా ఎక్కడ తిరిగి వచ్చినా శనివారం ఆదివారం ఇక్కడే ఉండాలి, సంఘ బిడ్డలు ఇక్కడే ఉండాలి, నా పిల్లలు మొత్తం వేడే ఉండాలా అని బలమైనటువంటి ఉద్యోగస్తులు లేవాలని నేను స్వార్థం కాదు, అలా వాళ్ళు దీవించబడాలని ప్రార్థన చేస్తాను. యేసయ్య అన్నాడు, ఒకసారి వెనక్కి వెళ్తే ఏది ప్రభు నేను వెనక్కి వెళ్ళాను కానీ వెనకేదో చూపియ్యాయి అంటే ఆ పిక్చర్ చూపించాడు. వర్షప టైం ఏమన్నారు? ఇతను సేవే చేస్తాడు, ఇక సేవ. నేను ఆ పిల్లడికి కూడా చెప్పలా, నా మనసుకు దేవుడు చెబుతుంది మీకు చెబుతున్నా. త్వరగా అబ్బాయికి నేను ఫోనే చేయలే. ఈ మధ్య ఫోన్ చేయడం మానేసి, ఎందుకంటే ఫోన్ చేస్తే అదో తలకాయ. ఫోన్ చేసి దగ్గర చదువుతాను కానీ పాప ఆ పిల్లలు మంచివాడే, నేను మంచివాడే, మొత్తం అందరం మంచివాడు. మధ్యలోకి ఇద్దరికి మాలు ఉదరికి మాలు సాతాని గాడి బట్టి కాస్త పిల్లలు వయసు వచ్చిన పిల్లలు ఆ పిల్లలు భద్రంగా కాపాడే బాధ్యత తండ్రిగా నాకుంది. స్తోత్రం చెప్పు. ఎటు మా బతుకులు అయిపోయింది, రోడ్డు మీద పడ్డామని అనుకోండి. మా బతుకులు అయిపోయింది, ఎందుకు మా బతుకు ఆయన బతుకు పాడు చేయడం, కాస్త ఆయన కాపాడతానే ఎవరు వస్తారు. ఎందుకని మేమేమైపోయినా పర్వాలేదు, మా మీద ఎన్ని నిందలు వచ్చినా కానీ ఆ పిల్లలు బాగుంటుంది. ప్రార్థన చేస్తుంటే ఏమని చెప్పాడు? సేవకుడు అన్నాడు. మరి నువ్వేంటి ఆ ప్రార్థన చేసావంటే, అయ్యా తప్పైపోయింది, నన్ను క్షమించయ్యా. ఇప్పుడు చెప్పు ఏమవుతాడు అంటే, నేను చెప్తున్న ప్రార్థనలో సేవకుడు సేవలోనే వాడబడతాడు. ఇక నువ్వేది ఎక్స్పెక్టేషన్ చెయ్యొద్దన్నాడు. స్తోత్రం చెప్పు. గట్టిగా సపోర్ట్ కొట్టేసి. చాలా మంది ఏమనుకుంటారంటే, మా అబ్బాయికి ఉద్యోగం నువ్వు 100 లిస్టులు రాయి, యేసు రక్తమే చేయి, నేను చెబుతున్నా రాసుకో. నువ్వైనా నీ గురించి నేను ప్రవచించాలంటే యేసు నామం ఆయన నాకు చెబుతా, నీకు చెబుతా.
ఏం చేయాలి క్లారిటీ ఉంది ఇక్కడ. స్తోత్రం చెప్పు. ఏం చేయాలి క్లారిటీ ఉంది ఇక్కడ. ఎందుకంటే నేను సేవించుచున్న దేవుడు సజీవుడు. స్తోత్రం కలుగును కాక. ఆలోచన చెప్పువాడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైనటువంటి దేవుడు. స్తోత్రం కలుగును కాక. వందరాయ్ ఖచ్చితంగా దేవుడు నీ భవిష్యత్తుని ఖచ్చితంగా వాక్యం ద్వారా మాట్లాడతాడు. స్తోత్రం కలుగును కాక. ఏ మాట అయితే సేవకుడిగా మొట్టమొదటిగా ఎవరికి ఉద్యోగం రావాలని ప్రార్థన చేశానో ఆ మాట ఫైనల్. ఇంకా స్తోత్రం చెప్ప. ఆ తర్వాత నా స్వార్థం కొద్ది నా పక్కన కావాలి అడగాలి ప్రార్థన చేస్తే కుదరదు. ఇంకా ఎవరికైతే ఉద్యోగం అంటే ఉద్యోగం అంతే. ఇప్పుడు కూడా ప్రార్థన. ఎవరైతే సేవకుడు అవుతాడు సేవకుడు అంతే. ఇప్పుడు అన్నాడు ఉద్యోగం చేద్దాం సేవ చేద్దాం అంతే. అమ్మాయి చెప్పింది ఈ అమ్మాయిని ఒక సమర్పణ కలిగినటువంటి సేవకురాలుగా నేను వాడుకుంటానని చెప్పాడు. అమ్మాయి చెప్పేసి అంతే. ఇప్పుడున్న పరిస్థితి బట్టి ఎవరు నమ్మకపోవచ్చు, కానీ ఖచ్చితంగా అదే నెరవేరుడు గాక. అదే నెరవేరితే కనుక నా ప్రియమైన సాక్ష్యం ఎందుకు చెప్తున్నానంటే సంఘంలో దేవుడు మాట్లాడడం. ఆనంద్ పాస్టర్ గారు కాదు, ఆనంద్ పాస్టర్ గారు సంఘం ఎక్కడ చెప్పాలి. యేసయ్య సంఘం. ఆనంద్ పాస్టర్ గారు కాదు, యేసయ్య సంఘం, యేసయ్య పని, యేసయ్య మందిరం, యేసయ్య ప్రజలతో ఈ యొక్క పని వాడితో మాట్లాడుకుంటున్న మాట. స్తోత్రం చెప్పు. కనుక చిన్న ప్రార్థన చేసుకొని మన యాత్ర కొనసాగిద్దాం. ఏ యాత్ర? ఇశ్రాయేలీలా చిన్న ప్రార్థన. మోకాళ్ళ మీద దగ్గర రావాలి ఎవరొస్తారు. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలయ్యా. నీ ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఒక్కొక్కసారి మేమే వాగ్దానాలు మర్చిపోయి ఏది బట్టి ప్రార్థన చేస్తాం. అందుకు మమ్ములను మా సంఘములను క్షమించమని ప్రార్థన చేస్తున్నారు. మనిషి ఆశాజీవి, తప్పు లేదు. కానీ ఆశ నీవై ఉంటే క్లారిటీ ఉంటుంది కదయ్యా. కనుక నా పిల్లలకి క్లారిటీ చెప్పాను నాయనా. యవనస్తుల్ని సాతానుడు మోసం చేయబోతుంటే ఆ యవనస్తురాలకే ఒక కళనిచ్చి ఆ కళని చెప్పగలిగేటువంటి కృప కాస్త నీ దగ్గర నమ్మకం ఉన్నానని ఉద్దేశమో మరి ఏ కారణాన్ని బట్టి ఇచ్చావో వెంటనే నువ్వు నాకు తెలియపరిచావయ్యా. స్తోత్రాలు చెల్లిస్తున్నావు. ఏదేమైనా నీ పని జరిగింది, నా ద్వారా కాబట్టి ఎవరి ద్వారా జరిగింది. కానీ నమ్మకస్తులైన వారితోనే జరిగిందని మాత్రం నేను నమ్ముతున్నాను. పరిశుద్ధులైన వారితోనే జరిగింది. కనుక ప్రభువా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరినీ దీవించండి. ఇప్పుడు ఒక యాత్ర, కానాను యాత్ర, ఐగుప్తు నుంచి కానాను యాత్రలో భాగంగా ఈ రోజు 4వ స్థలం గురించి క్లుప్తమైన సందేశం పిల్లలకు చెప్తూ ఉండగా పరిశుద్ధాత్మదేవా మీరే మాట్లాడమని బలపరచమని, మీరే మాట్లాడి మీరే బలపరచమని యేసు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నారు తండ్రి. చెప్పు గట్టిగా. చెప్పాలి. మొదట ఎక్కడి నుంచి బయలుదేరారు? ఐగుప్తు దేశం నుంచి, రామశేషాను పట్టణం నుండి, సుక్కోతు నుంచి. ఇప్పుడు సుక్కోతు దాటిన తర్వాత పట్టణం దాటి వచ్చేసరి ఏతాము అరణ్యం, హద్దు. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? నిర్గమకాండం 14వ అధ్యాయం మొదటి శరణం. ఆగండి, మీరు స్పీడ్ గానే చెప్తున్నారు. ఆగండి ఆగండి. కొంతకాలం మన పిల్లలు ప్రాక్టీస్ చేయండి, తర్వాత మనతో పాటు ఆడు పెరుగుతారు. నిర్గమకాండం 14వ అధ్యాయం కానీ అమ్మంటారు. అందుకే గమనం చదువుతారు మీరు సరిదగ్గించుకోవడానికి. స్తోత్రం కలిగి అట్లా చదివితే చెమటలు పడతాయినా? స్తోత్రం. హల్లెలూయా. 14వ అధ్యాయం మొదటి శరణం నిర్గమకాండం మరియు సంఖ్యాకాండం 32:7. ఈ రెండిట్లో ఉంది వీళ్ళ ప్రయాణం. స్తోత్రం కలిగి సంఖ్యాకాండం 32వ అధ్యాయం 7వ శరణం. 33 ఇశ్రాయేలు ప్రయాణం 33లో ఉందా? రైట్, 33 అంటే బైబిల్ తీయలేదులే చెప్పానా. బయలుదేరి ఎవడి బాగా చదవాలి ఇంజనీర్ గారు. పిహా హీరోతు
అది ఓకేలేండి, అది ఓకేలే, అవన్నిటిగా చదవండి. వాళ్ళు దిగిన ప్లేస్ చదవండి. అది ఇప్పుడు ఈ పిహాహీరోతు మిగ్దోలు వేరు వేరు కాదు, అక్కడే ఉన్న ప్రాంతాలు. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు పిహాహీరోతు అనగా రెల్లు గల లోయ. ఎవరు? రెల్లు గల లోయ. రెల్లు గల లోయ. ఇక్కడ జరిగిన సంభవం, ఇక్కడ జరిగిన సంభవం. మొట్టమొదటిగా మోషే మీద వారు సడుగుట. చిన్నగా రాసుకోండి. మొదటిగా ఇశ్రాయేలీలు మోషే మీద సడుగుట. అక్కడ జరిగిన సంభవం ఎర్ర సముద్రం చీలుట. అంటే మీరు కూడా రాయ. ఎర్ర సముద్రం చీలుట. ఇశ్రాయేలీలు సముద్రములో క్షేమంగా నడిచి వెళ్ళుట. సంభవాలు ఇవన్నీ, సంభవాలు పెట్టండి. వెళ్ళుట ఇవన్నీ చెప్పాక వాక్యం చెప్పేస్తాను. తర్వాత ఫరో సైన్యము రథాలు సముద్రములో మునిగిపోయి చనిపోవుట. ఇక్కడ జరిగిన సంభవాలు, ఈ ప్రదేశంలో జరిగిన సంభవాలు. చిన్నగా రాసుకోండి, చిన్నగా చెప్తాను. తర్వాత మీకు నోట్స్ రాసే అవకాశం లేదు కనుక నేను కంటిన్యూ చేస్తాను. మళ్ళా ఇంకొక మాట ఏంటంటే, ఇశ్రాయేలీలు సముద్రములో నుంచి ప్రయాణిస్తూ ఉండగా ఆరాధన చేయుట. ఆరాధన కూడా అప్పుడే ప్రారంభమైంది. స్తోత్రం కలుగుగాక. అద్భుతం చూస్తే ఆరాధన వచ్చింది. ఇశ్రాయేలీల ఆరాధన కూడా అక్కడే ప్రారంభమైంది. ఆరాధన నడిపించిన వారు ఎవరు అంటే భక్తుడైన మోషే. 15వ అధ్యాయం 1వ వచనం. నిర్గమకాండం. మోషే మొదటిగా పాట పాడడం ప్రారంభించాడు. ఆ తర్వాత అందులో పార్టిసిపేట్ చేసిన చివరి భాగంలో ఎవరైనా ఉన్నారు చూడండి. మిరియాము ఉంది అక్కడ. ఆ వచ్చిన కూడా చెప్పండి, అది కూడా రాసుకుంటారు. తంబుర పట్టుకొని కొంతమంది స్త్రీలను తీసుకొని సంగీతంతో నాట్యంతో ఎర్ర సముద్రం దాటారన్న మాట రాసుకోండి. చెప్పండి. అబ్బా ఒక్క నిమిషం. ఎన్నో అధ్యాయం ఎన్నో వచ్చి అదే అధ్యాయం డాన్స్ కొట్ట. ఆగాగు. పరిశుద్ధాత్మ వచ్చి డాన్స్ చేస్తుంటే పిచ్చి గంతులేస్తా ఉంటావా నువ్వు? ఎవరైనా గంతులేస్తున్నారంటే ఊరకంటే ఆత్మ పొందుకొని ఎగతాళి చేసావా? ఎర్ర సముద్రంలోని హరి పని డాన్స్ చేస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు. వాళ్ళ స్థానం మర్చిపోయి వేరే స్థానంలో కొత్తంటే ఎవరికైనా విమర్శ ఉంది కానీ పరిశుద్ధాత్మ ధిక్కరించినోడికి ఈహమందును పరలోకమందును క్షమాపడే. ఒకడు స్థానం తప్ప అవతల పోయినా, ఒకళ్ళు వారి తెలియని పరిస్థితులు గంతులు వేస్తున్నా, ఆరాధన చేస్తున్నా, వారికి ఏం కలిగింది? ఆనందం కలిగింది. దేవుని మహిమ కలుగును గాక. నువ్వెయ్యమో మనకేమో రాదు, మనకేమో రాదు. మనకేమో ఆరాధన ఉంది? అన్ని ఆరాధన వల్లే. ఒక ఆరాధన ఉంది, అన్ని ఆరాధన వల్లే. అన్ని అర్ధరాత్రి కూడా బొమ్మలు తీసుకుంటారు. అక్కడ కూడా ఆరాధనే, అక్కడ డాన్స్. ఎట్లా చెబుతుంటేనేమో ఎవరు రావట్లేదు. రాపతి నాకంటే నేను మా మేనేజర్ గారు ఇద్దరు ప్రస్తుతానికి మేమిద్దరు గట్టిగా నిలబడ్డాం. స్తోత్రం కలుగును గాక. వాళ్ళే వస్తారులే కానీ నేను ఎంత చెబుతాను. అరే నేను పెట్టి వచ్చావు, ఎంత వచ్చావు? నేను ఎవరు తెచ్చాను? కొట్టు మరి ఇంకేంది? అంతే కదా.
ఇప్పుడు ఏం జరిగింది అక్కడ? దీన్ని బట్టి పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళు కొన్ని వరాలు ఉంటాయి, డాన్స్ వేసే వరాలు ఉంటాయి, భాషలు మాట్లాడే వరాలు ఉంటాయి. అదుపు తప్పి వాళ్ళు బలిపీఠం దగ్గర కూడా బలిపీఠం దగ్గర ముద్దు పెట్టుకునే వరం కూడా ఉంటుంది. స్తోత్రం చెప్పు. మళ్ళీ అపోస్తుల కార్యాల్లో 2వ అధ్యాయంలో పెంతెకోస్తు దినమున 120 మంది కలిసి మేడగదిలో కూర్చుండగా వారు ఆరాధన చేస్తూ ఉండగా, ఆరాధనలో వారు ఏకమనసు కలిగి ఉండగా ఆకాశము నుంచి అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగించబడి అవి ప్రతి ఒక్కరి మీద రాలగా వారు పరిశుద్ధాత్మ పొందుకొని శక్తి నుండి అన్య భాషలలో మాట్లాడిరి. ఇదొక వారు గట్టిగా చెప్పగలరు. గలిబిలి చేసి పడేస్తున్నారు. ఏంటో ఈ గోళ, అసలు మన మందిరంలో అసలు లేదు. సియోనులో మౌనంగా ఉండాలి అంటే ఎరంటే ఆ యూట్యూబ్ ఛానల్ ఎంటున్నటువంటి వాళ్ళ సియోనులో మౌనంగా ఉండడం అంటే, సియోనులో మౌనంగా ఉండడం అంటే శత్రు ఎదుట మౌనంగా ఉండి నీవు మౌనం వహించి నీవు దేవుని స్తుతించి, అంతేగాని మౌనంగా ఉండి నోటి మీద వేసుకొని అలా వచ్చి అలా వెళ్ళిపోయి అక్కడ ఉండి బిగుసుకొని ఇట్ట వచ్చి నిలబడు, పక్కకు తిరుగు, ఆడి తిరుగురా, వెనక తిరుగురా, వెనక దిగుతురు పెడుతున్నావురా. మాకు అయ్యా నచ్చుంది అసలుకి అక్కడ నీకు తెలిసింది ఆ బాధ. స్తోత్రం చెప్పా. ఫ్యాన్ వేసుకుంటా. కనుక దీన్ని బట్టి అర్థమేమైంది? ఈ రోజులో ఏం జరిగింది? ఇంకో సంభవం, ఆరాధన ప్రారంభమైంది. ఇన్స్ట్రుమెంట్స్ వాయిటను, సంగీతం అక్కడే ఆరంభమైంది. స్తోత్రం కలుగునుగా. అవునా కాదా? ఏమా? కనుక ఆత్మబుద్ధి గంతులు వేసి ఎందుకు వేసారు వాళ్ళు? వేసింది మామూలు వ్యక్తి కాదు, ప్రవక్త. స్తోత్రం చెప్పు. కానీ ఈ రోజు ప్రవక్త కాదు, జనులందరి మీద ఆత్మను కుమ్మరించారు. గట్టిగా చెప్పు. ఆత్మ పొందుకోవాలంటే నువ్వు ప్రవక్తలో ఉండవసరం లేదు, పరిశుద్ధురాలు ఉంటే చాలు. ఆ పరిశుద్ధత దేవుడు చూస్తే చాలు. మనుషులు ముద్ర అయ్యే అవసరంలా. నీవు పరిశుద్ధుడు ఉంటే చాలు, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చింది. ఏంట్రా? పరిశుద్ధాత్మ పరిశుద్ధుల మీదకే వస్తది నాన్న. ఎవరి మీద పడితే వాళ్ళకి రాదు. నీకు రావడం లేదంటే నీకు శాతకాల, అందుకే రాలా. స్తోత్రం చెప్పు. అందుకే గోల్ చేయట్లేదు నువ్వు, అందుకే నువ్వు ఆరాధన చేయలేకపోతున్నావు, అందుకే నువ్వు భాషలు మాట్లాడలేకపోతున్నావు. అసలు ఎప్పుడు లేదు మన తాత ముత్తాతల కాడి నుంచి మనకి ఇదే ఆరాధన, ఇదే క్రమం. సత్యం నా పిల్లలకు నేర్పించుకొని అందరిని పరలోకం తీసుకెళ్ళగలి కృప దేవుడు నాకు ఇచ్చాడంటే గర్వపడతారు. స్తోత్రం కలిగి. ఇంకో సంభవం ఏమైందంటే మేఘస్తంభం ఇశ్రాయేలీయునికి ఐగుప్తుల నడుమ నిలబడుట. ఇక వాక్యం స్టార్ట్ చేస్తా. 15 లేదా 20 నిమిషాలు చెప్తా. ఇంకో సంభవం ఏంటంటే ఇశ్రాయేలీయులకి రైడే తెల్లవారేసరికి వేకువ చుక్క పుడిసి తెల్లవారేసరికి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? అవతల ఒడ్డుకి వెళ్ళి నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, పిహాహీరోతు అనగా రెల్లు గల లోయ, ఏతాము అనగా హద్దు. వారు ఏతాము నుండి, ఇక నా వైపు చూడాలి, రాయి మమ్మీ ఏతాము అనగా హద్దు. దేనికి హద్దు? అరణ్యానికి పట్టణానికి విడదీసేటువంటి పొలిమేర. స్తోత్రం చెప్పండి. సుక్కోతు, రామశేషాలు మరియు ఐగుప్తు దేశాలు పట్టణాలు. స్తోత్రం చెప్పండి. ఆ పట్టణాలను దాటి వారు ఎక్కడికి వచ్చారు? ఏతాములోనికి వచ్చేసారు. ఏతాము అనగా హద్దులోకి వచ్చారు. ఏ హద్దులోకి? అరణ్యంలోకి వచ్చారు. ఈ ఏతాము నుండి ఈ రోజు ఎక్కడికి బయలుదేరారు వాళ్ళు? పిహాహీరోతుకి వెళ్ళారు. పిహాహీరోతు అనగా రెల్లుగల లోయ. ఈ రెల్లుగల లోయ స్వభావం కలిగిన వారు ఎవరు అంటే 2వ రాజుల గ్రంథం.
రెండో రాజుల గ్రంథం 18వ అధ్యాయం 21వ శరణం. రిఫరెన్స్ రాసుకోండి, తర్వాత నా వైపు. రెండో రాజుల గ్రంథం 18వ అధ్యాయం 21వ శరణం. నలిగిన రెల్లు వంటి ఈ ఐగుప్తును నీవు నమ్ముకొనుచున్నావు కదా, ఎవడైనా దాని మీద ఆడుకుంటే వాడి చేతికి గుచ్చుకునిద్ది, ఆ కింద దూసుకుపోయింది కనుక యేసయ్య చేతిలో దిగిన మేకులు అని కింద హెడ్లైన్స్ పెట్టుకోండి, గుర్తుంటాయి. యేసయ్య చేతిలో దిగిన మేకులు అని హెడ్లైన్స్ పెట్టుకోండి. యేసయ్య చేతిలో ఏం దిగినాడా? ఆయనంతా ఆయన పెట్టుకున్నాడా? ఎవరైనా కొట్టారా? స్తోత్రం, హల్లెలూయా. ఇక నా వైపు చూసేయాలి. వారు పిహాహీరోతు వచ్చిన తరువాత ఇక మనసు పెట్టాలి. ఇక మీరు నోట్స్ ఏ పక్కన పెట్టాలి, మన తీసి పెట్టాలి. ఇక నోట్స్ తో పర్లేదు, మీకు చెప్పాల్సిందంతా చెప్పేశారు. సబ్జెక్ట్ ఈ అధ్యాయాలు మీకు కావాలంటే నిర్గమకాండ 14:1-33:7 సంఖ్యాకాండంలో ఈ యొక్క ప్రయాణాలు ఉంటాయి. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఎందుకని రెల్లుగల లోయ అని దానికి పేరు పెట్టాడు అంటే, రెల్లుగల లోయ అని ఎందుకని అర్థం వచ్చిందంటే, ఆ స్థలములో వారు విడిచి వచ్చిన ఐగుప్తు దేశాన్ని జ్ఞాపకం చేసుకున్నారు వారు. స్తోత్రం చెప్పండి. ఆ స్థలములో విడిచిపెట్టొచ్చిన ఐగుప్తు వారికి ఎందుకు గుర్తొచ్చింది అంటే, అక్కడేదో సమృద్ధి ఉందని కాదు, అక్కడేదో ముప్పొట్ల భోజనం తిన్నారని కాదు, అక్కడేదో అప్పుడప్పుడు చేపలు పెట్టేవాళ్ళు చేపలు తిన్నారు, ఎర్రగడ్డలు తిన్నారు, తెల్లగడ్డలు తిన్నారు, కానీ అది కాదు. వారికి ఐగుప్తు దేశం ఎందుకు గుర్తొచ్చిందంటే, వారు 3 పట్టణాలు దాటి వచ్చిన తర్వాత అక్కడ ఫరో మనస్సును దేవుడు కఠినపరిచాడు. స్తోత్రం చెప్పు, చెప్పు గట్టిగా, ఇంకా గట్టిగా చెప్పు. వారు సుక్కోతులో ఉంటే దేవుడు వేసిన ప్లాన్ సక్సెస్ కాదు. స్తోత్రం చెప్పండి. వారు రామశేషాను పట్టణంలో ఉంటే దేవుడు అనుకున్నటువంటి ప్రణాళిక నెరవేరదు. స్తోత్రం చెప్పండి. వారు గాని ఫిలిస్తీ దేశం అనగా ఐగుప్తు నుంచి ఫిలిప్పి దేశం నుంచి కానానికి 11 దినాలే ప్రయాణం. స్తోత్రం చెప్పండి. ఇటుగా ఆయన తీసుకెళ్ళొచ్చు, కానీ ఇటు తీసుకొని వెళ్తే ఆయన ఉద్దేశం నెరవేరదు. స్తోత్రం చెప్పండి. ఎప్పుడు అయితే వారు పిహాహీరోతు అనగా ఎర్ర సముద్రం ఆవలిన ఎర్ర సముద్రం అవతల ఒడ్డు వారు ఉన్నారో, ఆ ఒడ్డు భాగంలో ఉన్న ప్రాంతం పేరు పిహాహీరోతులో ఉండగా దేవుడు ఏం చేశాడంటే ఫరోని మనసు కఠినపరిచాడు. స్తోత్రం చెప్పు. మనసు కఠినపరిచి ఏదో మేల్కొన్న వాళ్ళ గబగబన లేచి, రే ఇటుకలు తయారు చేయండి రా, ఇంకా ఇటుకలు రాజా, నువ్వు పంపించావుగా వాళ్ళందరినీ, పైగా బంగారం ఇచ్చావు, వెండి ఇచ్చావు, నగలు ఇచ్చావు, వారిని ఒక్క డెక్క కూడా మిగలకుండా ఇచ్చా. నేను ఇచ్చాను. అర్రే ఇట్టడి పని నేను ఎందుకు చేశాను రా, మీరెందుకు చెప్పలేదు? ఊరుకోవా, నువ్వేగా మొత్తం అన్ని పంపించింది. మరి ఇప్పుడు ఇంకా ఎంతమంది మిగిలి ఉన్నారా? మన ఇంట్లో జ్యేష్ఠులు చచ్చిపోగా, పెద్దలు చనిపోగా, ఊరుకోయా. వారు రామశేషాన్ని పట్టణంలోకి వెళ్తుంటే శవాలు మొత్తం పూడ్చి పెట్టుకుంటుంటే వాడు గందరగోళంగా జయోత్సవాలు వెళ్ళినప్పుడు నీకు మెలకు రాలేదా? బ్యాండ్ మాటతో శవాలు వాళ్ళు వెళ్ళిపోతున్నారు, మనం శవాలు పాతుకుంటున్నాం, వెళ్తారే తెక్క కుదిరింది అన్నప్పుడు నీకు మెలకు రాలేదా? మాతో పెట్టుకుంటారా అన్నప్పుడు నీకు మెలకు రాలేదా? ఒక్కొక్కరు బక్కోడు ఆ రోజు బక్కోడే, ఆ బక్కోడు ఉన్నాడు, ఆ బక్కోడు కూడా చీవుడు తీసుకొని జాతి కాదు. ఏం చేశా? ఇప్పుడు వెళ్ళి వాళ్ళట పంపించాడు, చెక్కితారు రాజుగారికి. అది చెప్పడం మీరంటే ఒరే ఏదో నాకు తెలియకుండా జరిగిపోయింది.
ఆ రోజు మీ క్షేమం కోసం వదిలేశాను. ఇప్పుడు ఎందుకో నా మనసులో వాళ్ళని వెనక్కి తీసుకురావాలని ఆలోచన పడుతుంది అన్నాడు. యేసయ్య చప్పట్లు కొట్టండి. యూట్యూబ్ ఛానల్ రన్ చేసే వారికి వారు మెలకువగా ఉండవలసిందిగా ప్రార్థన. చల్లని గాలికి ఈ మాధుర్యమైనటువంటి ఈ వాతావరణమునకు వారు చిన్నగా మా మమ్మీ వాడిన జోలపాట గుర్తొచ్చినట్లుగా ఉంది కనుక వారు చిన్నగా వారు ప్రయాణం చేస్తారు. కానారు నిద్రకే నేను ఇటు ప్రయాణం చేస్తుంటే వాళ్ళు అటు ప్రయాణం చేస్తా కుదరదా? యేసు రక్తమే జయం. మనకు జిల్లా కలెక్టర్ అయినా ఒకటే, ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా కలెక్టర్ అయినా ఎవరైనా ఒకటే, కౌన్సిల్ అయినా ఒకటే, ఎవరైనా ఒకటే, ₹1 దశంభాగం ఇచ్చాడు ఒకటే, డాక్టర్ అయినా ఒకటే, మనకందరం ఒకటే. ఎందుకంటే యేసయ్య నమ్మి మిమ్మల్ని నా చేతికి ఇస్తే జాగ్రత్త కాసుకోమని చెబితే మీ ఇష్టం వచ్చినట్టు ఎడుపడతాడు పోతే దుడ్డు కర్రదన్న నాకు ఇచ్చాడు కనుక మిమ్మల్ని క్రమశిక్షణలో పెట్టే బాధ్యత నాదమ్మా. గట్టిగా చప్పట్లు కొట్టండి. వెంటనే రాజుగారు నిద్ర మేల్కొనేలాగా లక్ష పలికి తినినా నేను ఎలా జరిగింది అవమాన భారమని ఒళ్ళు కొరుక్కొని సింహాసనం మీద కూర్చొని ఎవరక్కడా ఇంకెవరున్నారు? అందరూ చచ్చారు. మిగతా వాళ్ళు ఎవరున్నాడు? ప్రధానులందరూ చచ్చిపోయారేమా? జ్యేష్ఠులందరూ చచ్చిపోయారుగా. వాళ్ళందరూ ఇంకెవరున్నారు? మిగతా వాడు వాడున్నాడు. రథంతో లేవాడు అన్నమాటవా? ఎట్టైనా తోలుకొని వాళ్ళని తీసుకురాబోతే మిమ్మల్ని చంపేస్తాను. స్తోత్రం చెప్పండి. వెంటనే వారు రథాలు తీసుకొని సైన్యాన్ని తీసుకొని రాజుగారు ఆజ్ఞించినప్పుడు పని చేయాలంటే స్తోత్రం చెప్పు. సాతాను గారి బ్యాచ్ 24/7 ఫర్ ఇయర్ లైఫ్ లాంగ్ పని చేస్తున్నాడు కానీ మనోళ్ళు మాట్లాడలేదు. స్తోత్రం చెప్ప. అరే సైతానోడు వెళ్ళిపోయి పక్కన చెప్తే వెళ్ళిపోయారు మనోళ్ళు అసలు బారు. మేం బాబా నీ జీతం నాకు వద్దు, ఈ కంపెనీ కాదు ఇంకో కంపెనీలో జాయిన్. వెళ్ళిపోయారు అందరూ. రథాలు తొక్కుతున్నారు, శబ్దాలు. ఆ శబ్దాలకి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు 6 లక్షల మంది ప్రజలు ఆ పిహాయి రొద్దు అనగా ఎర్ర సముద్రంలో ఉన్నటువంటి ఆ మైదానాన వారు ఆ శబ్దాలు విని మొట్టమొదటిగా ఐగుప్తుని జ్ఞాపకం చేసుకున్నారు. స్తోత్రం చెప్పు. అంటే వారు ఎందుకు జ్ఞాపకం చేసుకున్నారు తెలుసా? అయిపోయేవరా మనం ఇప్పుడు. ప్రోటోకాల్ లేదు. అప్పుడేమో మోషే సూర్యుడు, వీరుడు, అసలు మా అబ్బాయి, మా మనవడు, మా చిన్నాన్న, మా పెదనాన్న అయ్యేవి లేవు. ఇంకా ఐగుప్తు దేశంలో మాకు స్థలాలు లేవని, సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చావా? ఏమైందిరా? ఏమవుతామైంది రాజా? మనం వదిలిపెట్టి వచ్చేసేవాళ్ళని వాడు మనల్ని వదిలిపెడతా. ఏమైంది? నాకెనపడిన శబ్దాలు నీకెందుకు కనపడతాయి అంటే వారు భయంలో ఉన్నారు. అప్పటికి స్తోత్రం చెప్పు. గట్టిగా చప్పట్లు కొట్టు. నాకెనపడిన శబ్దాలు మీకు ఎలా కనపడతాయి అంటే వారు శత్రువు ఎక్కడ వస్తాడా, ఈ సంవత్సరం దాటి ఎప్పుడు వెళ్ళిపోతావా, ఇది దాంట్లో సేఫ్ ప్లేస్ అనుకుంటున్నారు కానీ వారిలో ఉన్న భయం పోలేదని మాత్రం అర్థమవుతుంది. స్తోత్రం. భయంతో ఏమన్నారు తెలుసా? ఆ రోజే బాగుంది, అప్పుడే బాగుంది, ఆడికి వెళ్తే చచ్చిపోతున్నారంటగా, అక్కడైతే ఏం విదూరం కాబట్టి అమ్మాయా ప్రార్థన ఎంతసేపు బతికించింది. ఈ లోకంలో డాక్టర్లు పెట్టారు, వైద్యాన్ని నేనేమి తీసేయట్లేదనా? అవిశ్వాసులకు వైద్యుడు అవసరం. గట్టిగా చెప్పలేదు. అవిశ్వాసులకు వైద్యుడు అవసరం. రాజు అయినటువంటి ఇటికి ఏలుతున్న రాజ్యం
ఆయన పాలనలో ఆయనకి మరణకరమైన తెగులు వచ్చింది. వచ్చిందా రాలేదా? ఆ సబ్జెక్ట్ మంది కాదు, ఊరికి అలా దాటిన లోకా గురించి కూడా చెప్తాను. ఇంకా అవలా పిహాహి వద్దు, 2 భాగాలు చెప్తా, ఒక భాగం చెప్తా. చాలా కథ ఉంది. అప్పుడు దాకా వెళ్ళాలంటే సాయంత్రం దా పట్టి కనుక ఇంకొక 10 నిమిషాలు కరెక్ట్ గా ఎక్కడ ఆపాలి అక్కడ ఆపి వచ్చేవారు అక్కడ స్టార్ట్ చేస్తాను. నా ప్రియమైనటువంటి రాజు అయిన హిజ్కియా ఎవరైనా హిజ్కియాకి మరణకరమైన తెగులు. చెప్పు నువ్వు మైక్ లో చెప్పగలుగుతావా? మరణకరమైన తెగులు వచ్చినప్పుడు రాజు ఆ తెగులుతోనే ఆయన బాధను బట్టి ఆయన రాజ్యం చేసుకుంటాడు. ఈ లోపల ప్రభు వారు ఏంటంటే యెషయా అన్నాడు. రోడ్ల మీద తిరిగే వాళ్ళతో దేవుడు మాట్లాడన్నారా? దేవుడు ఎవరితో మాట్లాడతాడు తెలుసా? ప్రార్థన చేసి సిద్ధంగా ఉండేవాడితోనే మాట్లాడతాడు. పొద్దుగూగులేంది ప్రార్థన 4 నుంచి 6 దాకా ఏంది ప్రార్థన లేంది, ఏంది ప్రార్థన లేంది, 7 నుంచి 9 ప్రార్థన లేంది, ఏంది మైక్ లేంది, శబ్దాలేంది, కథ ఏంది. ఆ పక్కనేమో భూమి ఆకాశాలను సృష్టించింది యేసయ్యేనండి, నిన్ను నూతన సృష్టిగా మార్చేది యేసయ్యేనండి, రండి వచ్చి చూడండి యేసయ్య చేసే కార్యాలు చూడండి. చూస్తే తెలిసిందిగా అసలు ఏం జరుగుతుందో. దూరం దూరం పెట్టుకొని మీరు అసెంబ్లీలు పెట్టుకుంటే ఉపయోగం లేదు. పార్టీలు ఎప్పుడు నిలబడు. 5 ఏళ్ళ భూమి మీద పాలనే నిలబడతారు. శత్రువుల చేతి నిలబడతారు. అబ్బాయి ఉండరు, స్తోత్రం చెప్పు. ఉండరంటే మారిపోతారని అర్థం. స్తోత్రం కలుగురు కాక. మరణకరమైన తెగులు వచ్చినప్పుడు యెషయా ప్రవక్త వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళి హిజ్కియా అని పిలిచి హిజ్కియా అని పిలిచినప్పుడు, లే హిజ్కియా నువ్వే, లే హిజ్కియా మహాప్రభు, లే యెషయా ప్రవక్త నేను వచ్చాను, కూర్చో. కుర్చీ ఏంట్రా వీడికి? ఒక కుర్చీ తీసుకురండి. ఏ పర్లేదు, తీసుకురా. కుర్చీ తీసుకురండి, స్టూల్ తీసుకురా, ఏదో తీసుకురా. పర్లేదా? సరే ఇదే సింహాసనం, కూర్చో. అటు తిరుగు, రాజులాగా కూర్చో. కూర్చో రాజులాగా, చేతులు పెట్టు. అంటే అది అటు చూడు, రొమ్ము విను. ప్రవక్తలు వచ్చా. రాజు అయిన హిజ్కియాకు ప్రణామములు అనగానే, దైవజనుడా ఇక్కడికి ఎలా వచ్చింది? దైవజనుడా ఇక్కడికి రావడానికి కారణమేమిటి? ప్రభు, రాత్రి కాలము నేను ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు మీ గురించి ఒక విషయాన్ని మాకు చెప్పాడు ప్రభు. ఏమంటే ప్రభు, మీరు ఒక వ్యాధితో బాధపడుతున్నారంట కదా, మీరు చనిపోబోతున్నారు కనుక మీ ఇంటిని చక్క పెట్టుకోండి ప్రభు అనగానే మనోడే గెర్ర 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 అదేరా నక్షత్రాలు టెప్ప మీద ఒకటి కొట్టగానే గెర్ర అని పడిపోతారు. నీకు ఆడ చెప్తే కానీ అర్థం కాదు. నెత్తి మీద ఒకటి కొట్టగానే గిరగిర నక్షత్రాలు స్టార్లు వచ్చి అని పడిపోతారే, అక్కడ పడిపోనా ప్రభు. రాత్రికి నేను ప్రార్థన చేస్తూ ఉండగా, దైవజనుడిగా నేను ప్రార్థన చేస్తుండగా దేవాది దేవుడు మీరు మరణంగా పోతున్నారు చెప్పాడు ప్రభు అనగానే, నువ్వు పడిపో మరణంగా పోతారు ప్రభు అనగానే, అమ్మా పడ్డావుగా. ఇప్పుడు ఇంటికి ఆడబడిపో, వెళ్ళి ఆడబడి ఓ ఆడబడిపో. నేను చెప్పాను నీకు ఆడబడిపో. నేను ఇంటికి వెళ్ళిపోతున్నా, నేను ఇంటికి వెళ్ళిపోతా. నువ్వు లేచి ఇక్కడికి రావాలరా బిడ్డ, రా ఇక్కడికి రా. బాధపడతారా? బాధపడుకుంటారా? బాధపడుకుంటారా? రా బాధపడుకుంటారా? జియాల్లా చేతులు పైకి, కళ్ళు మూసుకో. అయితే ఇతనికి దైవజనుడు నువ్వు చనిపోబోతున్నావు అని చెప్పాడు. ఇప్పుడు ఇతను ఏం చేయాలా? లైఫ్ హాస్పిటల్కి, హెల్ప్ హాస్పిటల్కి ఆ రోజుల్లో ప్రాముఖ్యత కలిగినటువంటి వారు కళ్ళు మూసుకోవాలి. ఇక నాతో నిగలు చూడకూడదు. ఇక్కడ బరువు బల మీద పెట్టు. అది అయితే లైఫ్ హాస్పిటల్కి, హెల్ప్ హాస్పిటల్కి మా అక్కయ్య పోయి చేద్దాం అబ్బాయి ఓవర్కనే చేస్తారు. అసలు ఒక్క మాట చెప్తే సాలే, అసలుకి ఒక్క మాట చేద్దాం. డాక్టర్ గారు ఆపరేషన్ ఈడ్చుకుపోతాడని చెప్పింది మా డాక్టర్ గారు. ఏది హిజ్కియా గారి ఆమె దగ్గరికి వెళ్ళి ఆ రోజులో పండితం గారి పసర మందుల దగ్గరికి వెళ్ళలేదు. ఆయన వెళ్ళినట్టే బహుశా ఇంకో సలహా ఇచ్చేవాళ్ళేమో.
ఎవరికైనా రోగం వచ్చిందంటే ప్రార్థన చేయండి అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. మీరు బాగా గమనించండి. ఎవరు మేనేజర్ గారు అంటే నేను వైద్యం చెడ్డదని చెప్పట్లేదు, ప్రార్థన గొప్పతనం చెబుతున్నా. వైద్యం అనేది వైద్యం ఉన్నది, వైద్యం లేకుండా లేదు. వైద్యం ఎవరికో నేను చెప్తాను. ఈ అబ్బాయి డైరెక్ట్ గా డాక్టర్ దగ్గరకు సంప్రదించే వాళ్ళకి ఇళ్ల పక్కకి వెళ్ళాలా, మౌనంగా అతను ఉన్న ఇంటిని విడిచి, అతని యొక్క సింహాసనాన్ని విడిచి డైరెక్ట్ గా దేవుని మందిరంలో ప్రార్థన చేస్తున్నాడు. అతను ప్రార్థన డిస్టర్బ్ చేయకండి. మీరు నా వైపు అతను ప్రార్థన చేస్తున్నాడు, ఇష్టం వచ్చిన ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు మాత్రం నేను మైకి ఇచ్చేదా నువ్వు మాట్లాడుతున్నాడు లోపల. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రార్థన చేస్తున్నాడు. ఇతను వైద్యుడి దగ్గరికి వెళ్ళాడా? వెళ్ళాడా? వాళ్ళ అక్క చెల్లెల దగ్గరికి వెళ్ళాడా? వాళ్ళ బంధువుల దగ్గరికి వెళ్ళాడా? వాళ్ళ మంత్రితో సంప్రదించాడా? నేను పోయిన తర్వాత జాగ్రత్త అని చెప్పాడా? ఇల్లు సంఖ్య పెట్టుకోబెట్టా, ఏమో నేను చచ్చిపోతున్నా, నేను చచ్చిపోతున్నా, నువ్వు జాగ్రత్త, బ్యాంకులో జాగ్రత్త, ఇల్లు జాగ్రత్త, ఎల్ఐసి ఆ కార్డు ఆడ పెట్టా. మీ పోగమ్మ వాడు ఉన్నాడు, నీ తమ్ముడు బాంబర్తిగాడు, ఆ జాగ్రత్త. వాడు మొత్తం ఆడు మామూలు కాదు, బింది పెట్టి బంగారం బింది తీసుకెళ్తాడు వాడు అని. ఎక్కడికి వెళ్ళాడు? ప్రార్థనా గదిలోనికి వెళ్ళాడు. గట్టిగా చప్పట్లు కొట్టు. ప్రార్థనా గదిలోకి వెళ్ళాడు, ప్రార్థనా గదిలోనికి వెళ్ళాడు, ప్రార్థనా గదిలోనికి వెళ్ళాడు, ప్రార్థనా గదిలోనికి వెళ్ళాడు, ప్రార్థనా గదిలోనికి వెళ్ళాడు. ఎందుకో తెలుసా? ఏ దేవుడైతే నువ్వు చనిపోతావని నీకు ప్రేమ కలిగించాడో, ఎవరైతే నువ్వు చనిపోతావని సైతం చెప్పాడో, అతనే చేశాడు తెలుసా? తాయిత్తుల దగ్గరకు, మంత్రాల దగ్గరికి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా, ఉన్న స్థలంలోనే తలుపులు వేసుకొని ప్రార్థన చేయడం ప్రారంభించాడు. గట్టిగా ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రార్థన చేయడం వెంటనే జరిగిపోయింది. ఈ దైవ సేవకుడు అనగా యెషయా ఆ ఊరి గవిని ఉంటుంది, ఎంట్రన్స్. ఆ ఎంట్రన్స్ అడుగు పెట్టాడు. కానీ come back. God. Come back. Okay. వెనక్కి తిరుగు. ప్రభు నేను వెనక్కి తిరిగా. పట్టణం వైపు తిరుగు. ఇప్పుడు ఇలాగే నడుచుకుంటూ వెళ్ళి హిజ్కియా తన గదిలో ప్రార్థన చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళి నీవు మరణం కావు, ఇంకా 17 సంవత్సరాలు నీ ఆయుష్ పొడిగించబడింది. రికా షాపా లా లా రికారా రికా లా లా షాపా లా 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 పాపా రికారా 17 సంవత్సరాలు ఆయుష్ పొడిగించబడింది. Oh God, how is possible, God? Oh, mighty God, heavenly my Father. మనుషులంటే నీకు ఎంత ప్రేమయ్యా. మనుషులు ప్రార్థన చేస్తే ఎంత జవాబిస్తావు, అంతలోనే మార్చేస్తావు. నేను చెప్పింది చెప్పు. దైవసేవుడు హిజ్కియా దగ్గరకు వచ్చాడు. హిజ్కియా సుహాస్ అలియాస్ హిజ్కియా లేచి చేతులు కట్టుకో, యేసుకి దండం పెట్టు. దైవజనుడా ఎందుకు ఇలా వచ్చారు మళ్ళా? దైవజనుడా ఎందుకు ఇలా వచ్చాను మళ్ళా? నేను ఈ మాట చెబుతున్నాను. హిజ్కియా నువ్వు ప్రార్థన చేశావంట, దేవుడు నీ ప్రార్థన అంగీకరించాడంట. ఏమైందయ్యా? అడుగు. ఏమైందయ్యా? ఏమైంది? ఏమైంది చెప్పు. ఏమైంది? దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. చెప్పు. దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. నా ప్రార్థన ఆలకించాడు. ఈ పాపి ప్రార్థన ఆలకించాడు. అవును, నీ ప్రార్థన అంగీకరించాడు. అయితే ఏం జరిగిందయ్యా? 17 సంవత్సరాలు నీ ఆయుష్ పొడిగించబడి. కొట్టు, గట్టిగా నువ్వు కొట్టు. పిలువ పెద్దగా దేవా, పెద్దగా దేవా, దేవా, దేవా. యేసయ్యా, యేసయ్యా నీకే స్తోత్రం, నీకే స్తోత్రం. కూర్చో, ఇక అయిపోయింది. ఆడే కూర్చో. ఇప్పుడు అతన్ని మందులు బాగు చేసియా,
ప్రార్థన బాగు చేసిందో చెప్పాలి. ప్రార్థనేనే, హాస్పిటలేనే. ఈరోజు యూట్యూబ్ ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి పిల్లలారా, మీరు కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి వారు, ఆ పరిసర ప్రాంతాల్లో చూస్తున్నటువంటి వారు జాగ్రత్తగా వినండి. మెడిసిన్ కి నేను విరుద్ధం కాదు సేవకులారా, నేను హాస్పిటల్ విరుద్ధం కాదు. నేను ప్రార్థనకి ప్రాధాన్యతని ఇస్తూ ఈ మాటని విడదీసి చెప్పడంలో నేను ఈ రీతిగా చెప్పాను. నువ్వు పరిశుద్ధుడు అయితే, నువ్వు పరిశుద్ధురాలు అయితే, నువ్వు ప్రార్థన పర్రాలు అయితే, నువ్వు గదిలోనికి వెళ్ళి గదిలో కూర్చొని నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీకు జవాబు ఇవ్వబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టు. యేసు ప్రభువు కాలంలో 12 మంది శిష్యులు, ఒక శిష్యుడు అతని పేరు లూకా. లూకా వైద్యుడని మీకు యేసు వార్తలో కనపడ. ఒక సందర్భంలో మాత్రం అతను వైద్యుడని కనపడింది. మీరు అవచ్చిన టైం వైద్యుడు అని కనపడింది. లూకా అనేటువంటి వైద్యుడు నాతోనే ఉన్నాడు అని అపోస్తలుడైన పౌలు చెప్తాడు. అంటే ఇప్పుడు పౌలు వైద్యుడు ఎందుకు పక్కన పెట్టుకున్నాడు అంటే, ఎందుకు పక్కన పెట్టుకున్నాడంటే చికిత్స చేయించుకోవడానికి కాదు. వైద్య శాస్త్రములు గ్రహించలేని ఆశ్చర్యములెన్నో చేసినావే, వైద్య శాస్త్రములు గ్రహించలేని ఆశ్చర్యములెన్నో చేసినావే, ఏకదేవుడైన యెహోవాను సెరూబులు సెరాబులు నిత్యము ఆరాధించెదరు. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు స్తుతుల ద్వారా కూడా వైద్య శాస్త్రాన్ని తిరగరాయగలిగిన శక్తి నేను ప్రకటిస్తున్నాను. రైడైన యేసయ్యకి మాత్రమే సాధ్యం. వైద్య వృత్తిని వదిలిపెట్టి సేవకుని వెంబడించినటువంటి లూకా అనుకున్నాడు ఏమనుకున్నాడు తెలుసా? నేను చేస్తున్న వైద్యం పుట్టునే మానిపించింది, కానీ ఆ దేవుడు వైద్యం చేస్తే పాపము కూడా మాయమైపోతే అని తెలుసుకున్నాడు. కనుకనే అపోస్తలుడైన పౌలు వెనక వెంబడించాడు, సువార్త చేశాడు, అనేకమైన సంఘాల్లో సాక్షిగా నిలబడ్డాడు. స్తోత్రం కలుగుగాక. దేవునికి మహిమ కలుగును గాక. ఆశ్వాలు బయలుదేరి శబ్దాలు వినబడుతున్నాయి. 2 తలపల మధ్యలో ఉన్నారు. అందుకే ఈ మాట చెప్పి 2 తలపలు అనేవి ఎప్పుడు కూడా పలికిరా. మోషే ఎదురున్నాడు. శవాలు పాతి పెడుతున్నప్పుడు ఉన్న సంతోషం ఇప్పుడు ఎందుకు లేదు? వారు శవాలు పాతి పెట్టుకుంటుంటే ఆ రోజున 1వ దినము 15వ తారీఖున నువ్వు శవాలు పాతి పెట్టుకుంటున్న సమయంలో నువ్వు అక్కడి నుంచి విడుదల పొందావు కదా. ఆ రోజు విజయాత్సవంతో వెళ్ళావు కదా. ఆ రోజు సంగీతం ఉంది కదా. ఆ రోజు ఆరాధన ఉంది కదా. ఆరాధన ఇప్పుడేమైంది? ఇప్పుడేమైంది ఆరాధన? ఇప్పుడేమైందా సాక్ష్యం? సాక్ష్యం చెప్పినట్టు చెప్పేది జీవితమా? తర్వాత ఇక అవసరం లేదా? లోకమే యేసయ్య కాదు, లోకం వద్దు. యేసయ్య ముందు గట్టిగా చప్పట్లు కొట్టు. ఇశ్రాయేలీయుల ప్రథమ సంతానాన్ని చంపి విజయోత్సవంతో దగ్గర దేవుని ఆరాధించాల్సిన బదులుగా తాటాకు చెప్పులు భయపడుతూ పెట్టండి విశ్వాసులు. ఇంకెంతకాలం ఏం కాదు. దేవుడు వద్దు. యథార్థం చెప్పు, ప్రార్థన చేయమని చెప్పు, ఉపవాసాలు ఉంటాయని చెప్పు. ఉపవాస ప్రార్థన ఎగతాళి పొద్దుగూకులు ఉపవాసాలు ఎత్తి పొద్దుగూలు ఉపవాసాలు యేసులోకి వెళ్ళినప్పుడే ఉపవాసాలు. విజయ్ మాకెందుకు? యేసుప్రభు దగ్గరకంటే కొంతమంది వచ్చారు. మా అయ్యారు మీ శిష్యులు ఇప్పుడు
యూదుల ఆచార ప్రకారం వారు చేతులు కడుక్కోకుండా అన్నం తింటున్నారేంటి అని అడిగాడు. ఎవరు వచ్చినా ఏసైనా పెట్టుకుంటారు, అదే ఆయన పెద్ద సావు. స్తోత్రం కలుగును గాక. అప్పుడు అన్నాడు, పెండ్లి కుమారుడు. మళ్ళీ ఇంకొక ఆయన వచ్చాడు, వచ్చేటప్పుడు వెన్నులు కూడా తెచ్చుకొని వచ్చారు. పొలాల్లో పడి వెన్నులు కూడా తిన్నారు. పైగా ఇక్కడ చేతులు కట్టుకోలేదంటే అప్పుడు యేసుప్రభువు అంటారు, మనిషి కుమారుడు బ్రతికున్నంత కాలం, అనగా పెండ్లి కుమారుడు బ్రతికున్నంత కాలం పెండ్లి విధిలో అందరూ భోజనాలు చేస్తారు. ఎప్పుడైతే ఒక దినం వస్తుంది మనిషి కుమారుడు ఆయన పైకెత్తబడినప్పుడు వారు ఇక ఉపవాసం ఉంటారు. గట్టిగా చప్పట్లు కొట్ట. అంటే ఈ భూమిని విడిచిపెట్టి ఆకాశానికి వెళ్ళిపోయిన తర్వాత మీ ఉపవాస ప్రార్థనలు అప్పటి నుంచే ప్రారంభమైంది. గట్టిగా అమ్మని విషయం కాదు. ఎక్కడున్న 24 జిల్లాలు మనమే ఉండాలి. స్తోత్రం కలుగును గాక. మనమంటే పరిశుద్ధులు ఉండాలి. స్తోత్రం కలుగును గాక. అరే బాయ్, తింటున్నారులే తిననీరా, ఒక దినం వస్తుంది నేనుండను. వారు కనిపెట్టుకొని 10 దినాలు అన్నపానాలు లేకుండా పరిశుద్ధాత్మ కొరకు లేకపోతే కార్యాల కొరకు వారు ఉపవాసం ఉండి కనిపెట్టుకునే దినాలు రాబోతున్నాయి. ఇప్పుడు తిండి ఒక రోజు రాబోతుందని ఆయన ఎప్పుడో చెప్తే ఇప్పుడు తింటానే ఉన్నారు మనోళ్ళు. ఇప్పుడు తింటారంట. ఆ 40 రోజులేనంట. చచ్చిపోయే స్థితిలో, పడిపోయే స్థితిలో దేక్కుంటా గదిలోకి వెళ్ళి, అయ్యా చేయలేకపోతుంది అయ్యా, అది ఉపవాసం. గట్టిగా చెప్పండి. నా ప్రియమైనటువంటి 2 తలంపుల మధ్యలో ప్రయాణం కొనసాగించారు కనుకనే వారిలో ఐగుప్తు మనస్సు అప్పుడు గుర్తొచ్చింది. ప్రియ విశ్వాసి, ఆధ్యాత్మిక జీవితంలో 2 తలంపుల మధ్య నువ్వు ఉంటే విశ్వాసి అనబడవు. అలాని బంధువులని లేకపోతే స్నేహితులు దూరం చేసుకోమని కాదు, సత్యం చెప్పు. వాళ్ళను మోకరింపజేసి ప్రార్థన చేయి. దేవుని మహిమ కలుగును గాక. గంటల ముచ్చట చేతులు వేసిన కడితే చాలా ఉంచాడట. ఎంతమంది వస్తారో ముచ్చట చేతులు గంటలు వదిలిపెట్టి ప్రార్థన చేద్దామంటే ఒక్కళ్ళు ఉంటారు. అది సైతానో లేకపోతే నీ మేలు కోరేవాడు తెలుసుకోవాలంటే నువ్వు గంట చెప్పాలి, నువ్వు అని పిలవాలి. ఎందుకంటే నా తండ్రి చెప్పాడు. వేసండి గారు గట్టిగా చెప్పండి. ముచ్చటలు గంటలు టైం కూడా తెలియదు. ముచ్చట్లు పెట్టుకోకూడదు. కాలేజీలో టైం దొరికితే లైబ్రరీలో మోకరించాలి. టైం దొరికితే టీచర్ గారు అడిగి 5 minutes మేడం, ఒక 10 minutes నేను ప్రేయర్ చేసుకుంటానంటే తప్పేలేదు. కాలేజీలో టైం దొరికితే ప్రార్థన చేయాలి. పొద్దునపూట ఫోన్ చేసా పొద్దున జాగ్రత్త. ఏ పరిశుద్ధతనైతే, ఏ మాటనైతే సమాజంలో నోట్లో నుంచి బయటకు వచ్చిందో రేపొద్దున అదే మనుషులు నిలబెట్టకూడదు. అది గుర్తుపెట్టుకో. గట్టిగా చప్పట్లు కొట్టేసేయడం. ఎవరి భక్తిని వాళ్ళు పేరీ చేసుకోవాలి అంటే నువ్వు గెలిపించి 10 మందిని దేవుని వైపు తిప్పి అప్పుడు చెప్పు. గట్టిగా చెప్పండి. నువ్వు గెలిపించి 10 మందిని దేవుని మందిరంలో నిలబెట్టు. కనుక నా ప్రియమైనటువంటి దేవుడు, యేసయ్య ఉన్నది ఉన్నట్టుగా బోధించాడు కనుకనే రాళ్ళు తీసుకున్నారు. స్తోత్రం. ఇది నిజం కాదని చెప్పారు కనుకనే ఆయనను వెతకడం ప్రారంభించారు. స్తోత్రం చెప్పు. ఇది పద్ధతి కాదని చెప్పాడు కనుకనే పిలాతు వారు సైనికులు పెట్టి, కాపలాదారులు పెట్టి ఎక్కడ దొరికి అక్కడ అరెస్ట్ చేయమని తాకీదు రాయించలేదా? ఏం చేశాడని తప్పు? నిజం చెప్పాడు. నిజం చెబితే 10 మందిలో సిగ్గుపోతే తప్ప, 10 మందిలో అవహేళన అయితే తప్ప, 10 మందిలో తలదించుకుంటే తప్ప. ఏది తప్ప?
ఏది తప్పు దేవుని సన్నిధిలో మై మరిచిపోతే నిద్రపోవడం తప్పు. ఎలాగ నిద్రపోతాం? వయసు 40-50 వచ్చేసి ఇవాళ మనిషి పుట్టలేదు. కనుక నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, 2 తలపుల మధ్య నువ్వు ఉండకూడదు. ఒక్కసారి కమిట్ అయితే భర్తను కూడా కన్విన్స్ చేసి కాళ్ళు పట్టుకుని కాళ్ళు తెసరే నీ ప్రేమతో వలేసి లాక్కొని రావాలి దేవుని మీద. చెప్పు గట్టిగా చెప్పట్లా. వలేసి నీకే హీరోలాగా నీకే, నువ్వు లేకపోతే ప్రేమతో పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడు. కానీ ఆ ముద్దులు వెనక విషయం ఉందన్న సంగతి ఎవరికి తెలియదు. కానీ అసలు ఆ పొగడితే బాగుంటాయి, ఆ పద్ధతులే బాగుంటాయి. 2 తలపుల మధ్య ఈ రోజు 4ంటికి ప్రార్థన చేసి బాధపడ్డ ప్రభా అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నీ ఎదురు నీ బిడ్డ నీకు ఎప్పుడు క్షేమం కోసమే ప్రయత్నం చేసేవాడు. నీ తప్పులు ఎత్తి చూపించేటువంటి దమ్ము నాకు లేదు, అధికారం నా దేవుడు ఇవ్వలేదు. నాకు అధికారం ఒక్కటే ఇవ్వలేదు. మీకోసం ప్రార్థన చేయటం, సరి చేయటం, అవసరమైతే నా కుమారుడు తిమోతి వారికి బుద్ధి చెప్పైనా సరే ప్రభు సువార్త ఎలాగైనా నాకు దేవుడు ఇచ్చిన వరం ఒకటి. ఇప్పుడు నేను ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే గుండెలు కస గుచ్చుకుంటే ఏంటో తెలుసా, ముందు పని చేస్తున్నట్టు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇప్పుడు ఈ మాటలకి గాయం అవుతుంది, గుండె లోపల బయటికి కనపడదు అక్క, గాయం లోపల. ఇప్పుడు పిల్లోడే నాకు చేశాడు, అందరికీ చేసా, ఒక్కడికే కాదు మీ ఇద్దరు పేరు చెప్పి చాలా మంది చేశాడు, నాకే చేశాడు. యేసయ్యని బట్టి చేశాడు. స్తోత్రం చెప్పండి. యేసయ్యని బట్టి చేశాడు. పిలవక నువ్వేం చేస్తున్నావు? ఖాళీ ఫోన్ ఉందిగా, నెట్వర్క్ ఉందిగా, పిలు. అయ్యా చేశాను. కూర్చో నీ పనులు చేసావా? ఎప్పుడైనా సరే ఒక ఎదుటి మనిషి మీద ఇలా నిలబడినప్పుడు ఇప్పుడు చెప్పు, మొన్న ఏమన్నావురా? 3ంటికే నీకు వెలుగు వచ్చిందా? 4ంటికే వెలుగు వచ్చిందా? మరి ఈ రోజు ఎందుకు రాలా? ఇంటికాడ నువ్వు ఇంటికాడ ప్రార్థన చేస్తే నువ్వు చేయలేవనే పాలెము వెలుపట్ట మన్నా గురుస్తుంది. కొంతమందికి జ్వరాలు ఉండొచ్చు, తలకాయ నొప్పి ఉండొచ్చు, ఈ మధ్య కాలంలో జలుబులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు. దాని మినహాయించి అన్ని బాగుండి రాకపోతే నేరం. స్తోత్రం చెప్పండి. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లల, కనుక ఫరో రథ చక్రాల శబ్దాలు విని విశ్వాసులైన వారికి భయం కలిగింది. ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తుంది ఈ అవిశ్వాసం, ప్రపంచాన్ని కదిలిస్తుంది ఈ అవిశ్వాసం. దేవుడు నాకు పిల్లలు ఇచ్చాడు, నా దేవుడు నువ్వు అనుకుంటున్నావు నేనే తయారు చేసి లోపల పెట్టాను నువ్వు అనుకుంటున్నావా? కాదు, ఒక చిన్న అణువుని ఆయన రూపంగా మార్చి నీకు ఆడబిడ్డలో మగబిడ్డ వాళ్ళని ఆయన ఆలోచన కలిగించాడు. ఏదో నేను కన్నారా, నేను మోసాడ్రా, నేను అంటాడు నువ్వు ప్రాణమే కూర్చావా? ఆత్మ అంటే సైన్స్ చెప్పండి. స్తోత్రం చెప్పండి. సైన్స్ పనికిరా, సైన్స్ పనికిరా. దేవుడు నీకు ఇష్టపడి నీ పిల్లల్ని ఇచ్చాడు. జరిగింది ఏదో జరిగింది. నీ అమ్మకి దేవుడు నిన్ను ఇచ్చాడు, ఏం చేస్తా? ఇక మా ఊర్లో నీలాంటి నువ్వు కాదులయ్యా, మళ్ళా అక్కడ ఏమన్నా కుర్రాళ్ళు పెట్టారు,
పెట్టి తీసుకెళ్తా. ఏం చేస్తావు మీ నాన్నకి? ఏం చేస్తారంటే పెట్టి తీసుకెళ్తా ఆడ తెచ్చి చెప్పానుగా అప్పుడు చెప్తానా ముందు దాగి పిలవడానికి ముందు దాగి మీ నాన్న చచ్చిపోయినా లేపటానికి. బాగున్నప్పుడే ప్రార్థన చేసి లేపలేరు తాగుబోతు నువ్వేమి లేపుతావు నాన్న? భార్య బిడ్డల నాశ యూట్యూబ్ లో చూస్తున్నాడు. భార్య బిడ్డలకి పట్టడన పెట్టకుండా అపస్తులు ఇచ్చి సర్వనాశనం చేస్తున్నటువంటి వారు. తాగిన తర్వాత నీ తండ్రి పెట్టు చుట్టూ తిరిగి నానా నానానికి ఆగబడ్డ కాదు. బ్రతుకున్నప్పుడే ఆ తండ్రి కొరకు ప్రార్థన చేసి ఆ తండ్రికి నువ్వు సంతోషాన్ని ఇవ్వగలగాలి. రెండు తలపు పని జరిగితే మందిరానికి వచ్చింది. స్తోత్రం చెప్పు. తర్వాత సత్యం తెలిసి నువ్వు పరిగెత్తుకుని వస్తావు. గట్టిగా చప్పట్లు కొట్టు. మేలు జరిగితే కానుక. ఏం మాట్లాడితే మేలు జరిగితే కానుకట్టి? మేలు జరిగితే కానుకెందుకు మాకు అడిగావా? ఏసై ఇస్తాడా మాకు జీతం? మీరు ఇస్తారా? చెప్పండి సారు. నేను ఎవరు పని? నా యజమాని ఎవరు? నాకు జీతం ఇచ్చేది ఎవరు? సరే నువ్వే ఎత్తురావు జీతం. ఎంతకాలం నీ కాళ్ళు లేకపోతే నీ కాళ్ళు లేకపోతే క్రిస్మస్ పండుగ ఈసారి కేరళ నువ్వు దంసప్ బాటిల్ పంపి మాకు మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తా. ఇప్పుడే పేరు ఇచ్చి తప్పించుకున్నట్టు ఏసు రక్తం ఎక్కడ గీత గీసి పంపించి. వెరీ గుడ్. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలు జాగ్రత్తగా నా ప్రియమైనటువంటి పిల్లలు జాగ్రత్తగా దేవుడి సేవకుడు దేవుడే పోషిస్తాడు. దేవుడే చూసుకుంటాడు. దేవుడి మందిరములో ఒక మంచి రెండు తలపులు అవసరం లేదు. మేలు జరిగినా జరగకపోయినా స్తోత్రం చెప్పండి. జరిగినా జరగకపోయినా అంటే పోయినా అంటే జరగకుండాదని కాదు. నీ విశ్వాస పరిమాణాన్ని ఆయన బేరీజు వేసి నీకు ఇవ్వాలా లేదని ఆయన ఆలోచన చేస్తాడు కనుక కొన్ని అద్భుతాలు కొన్ని ఆలోచనలు ఆలస్యం అవుతుంది అంతే. స్తోత్రం చెప్పు. ఆయన అద్భుతాన్ని చూపించడానికి ఇక్కడున్న రాజుని ఈ ప్రదేశానికి పంపించినట్లుగా ఇక్కడేశాడు స్కెచ్. గట్టిగా చప్పట్లు కొట్టు. ఎక్కడేశాడు స్కెచ్? ఎక్కడేశాడు? కొంతమందికి రామశేషాల్లో వేశాడు. ఇక్కడ కొంతమంది మగోళ్ళు వేసిపోయారు. మిగతా మగోళ్ళకి ఇక్కడ వేసాడు స్కెచ్. గట్టిగా చప్పట్లు కొట్టు. నా పిల్లలని మగవారు కొరడాలతో కొడతారా? అన్నం పెట్టారా? పొయ్యి కాలంటారా? ఇగో కిటికలు తయారు చేయమంటారా? పట్టడానికి కూడా అవకాశం ఇవ్వరా అని కొట్టిన ప్రతి మగవాడిని బతకనీవా? నీ మగవాళ్ళని లేపేయడానికి నా దేవుడు వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టు. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి మంత్రసారులందరినీ మంత్రసారులారా ఎవడైనా మగవాడని తెలిస్తే వాడి పీక కోసి నదిలో పడేమని చెప్పి రాజు కాదా ఇతను? చచ్చిపోయింది మగోళ్ళ కాదా వాడు? ఇప్పుడు రథాలు వేసుకుని ఆడోళ్ళు వచ్చారా? మగోళ్ళే వచ్చారు. మగ బిడ్డల్ని చంపేయాలని నువ్వు అనుకున్నావు, కానీ మగ దిక్కే లేకుండా చేయడానికి ఇక్కడ వేసాడు స్కెచ్. స్తోత్రం కలుగును గాక. స్కెచ్ లో భాగంగా నీ శత్రువు అందవే నీ చేతిలో ఓడిపోవడానికి గట్టిగా కొట్టు. గట్టిగా కొట్టు. శత్రువు అందవే వాడు మార్గంలో ఉన్నాడు. వాడిని తొక్కబోతున్నావు, జయించబోతున్నావు. శత్రువుని ఓడించడానికి ఒక సమయం అనేది నియమించబడింది. నీ అద్భుతానికి సమయం నియమించబడింది. నీ ఆలోచనలు నెరవేర్చడానికి, ఆయన ఉద్దేశాలు నెరవేర్చడానికి ఒక సమయం స్కెచ్ చేశాడు. కాస్త దూరం వచ్చాక అంత దూరం వచ్చి నువ్వు భయపడుతున్నావు. ఎందుకని? ఆయన ఆలోచనలు చాలా దొడ్డవి.
అతి గంభీరమైన అలాంటి ఆలోచనకర్త అయినటువంటి దేవుడు మర్చిపోతే ఎలా? చిన్నదానికి గొడవలు, చిన్నదానికి ఏడుస్తాం, పుసుక్కుబట్టి వెళ్ళిపోతాం, మాట్లాడుతూ వెళ్ళిపోతాం. ఏంద్రా బాబు ఎలుగుడు, ఏంది కథ, ఏనా ఏంది అలుగుడు, ఏంది కథ లేదు అసలుకి, ఏంది మాట? బతికున్నప్పుడే సమాధాన పడలేవే, బతికున్నప్పుడే ఎవరితో సమాధానంగా ఉండలేవే, బతికున్నప్పుడు నన్ను క్షమించండి నోరు తెరిచి అడగలేవే. నేను ఎందుకు క్షమించమని అడగాలి? నేనంతా నా కెపాసిటీ ఎంత? ఏందనుకున్నా? అస్సలకే దేవుని మందిరానికి వచ్చినప్పుడు క్షమాగుణం కలిగి ఉండాలి. రెండు తలంపుల మధ్యలో ఉండకూడదు. రెండు తలంపులో ఉన్నవారు భయం కలిగింది, భయం వచ్చింది. ఆ భయంలో ఉన్న వాడికి దేవుడి ప్రణాళిక అర్థం కాదు. నీకే కాడిగా శబ్దాలు కనపడతాయి, అప్పులే కనపడతాయి, ఆ రోగమే కనపడతాయి. నేను పోతానేమో, నేను పోతానేమో, నేను పోతానేమో, నేను పోతానేమో, ఇదే నీకు వినబడాల్సింది, కనబడాల్సింది దేవుడు తప్ప ఇంకేది కాదు. గట్టిగా చప్పట్లు కొట్టి మోకరించు, 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 అందరూ మోకరించు. బ్లూటూత్ అందరూ మోకరించు. దేవుడికి మహిమ కలిగి అందరూ మోకరించారు. ప్రార్థన చేయడు, ప్రార్థన చేయడు. ఇది తలపుల మధ్యలో నువ్వు ఉన్నావు. చేయాలి ప్రార్థన, చేయాలి ప్రార్థన. భాష గారు ప్రార్థన రెల్లు లాంటి మనసు, నువ్వు అనుకుంటుంది, నువ్వు ఆలోచన చేస్తుంది నీ చేతి గుచ్చుకునేది, నిన్ను గాయపరిచినది శాశ్వతం కాక. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తి యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తి యేసయ్యా, నా సకలానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా, నా సకలానికే మహనీయుడ పాడాలి, మహనీయుడ గల్ల సముద్రము నీ ఆజ్ఞలకు రహదారిగా మారగా, సాగిరే ఈ జనులు బహుక్షేమముగా, గల్ల సముద్రము నీ ఆజ్ఞలకు రహదారిగా మారగా, జలములలోనే సయ్యేము ఊగిపోయే, ఆ జలముల రిక శబరలప రికనల శబరలప జలములలోనే సయ్యేము కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తి యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తి యేసయ్యా, నూతన క్రియలు
చేయుచున్నానని నీవు సెలవీయగా నా అది జీవితమే సుఖ సౌఖ్యము కాదా నూతన క్రియలు చేయుచున్నానని నీవు సెలవీయగా నాయడారి జీవితమే సుఖ సౌఖ్యము కాదా నారణ్యరోగన ఉల్లాసముగా మారిపోయేదే నారణ్యరోగన ఉల్లాసముగా మారిపోయేదే కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవేసయ్యా సర్వలోకానికే చక్రవర్తివి నీవేసయ్యా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు దయ్యా రసమానుడైన వారు అవమానపరచడు కోడి రుగని మరదేవుడు కోడివడు నిన్ను నీకై చేసిన వారు కష్టకాలమందుని చేయి విడతునా అసాధ్యాలలో నీరు సిగ్గుపడనివ్వడు కనికరాపుడే నీ కన్నీరు తుడువడు సియోను దేవుడే నీరు సిగ్గుపడనియ్యడు కనికరాపుడే నీ కన్నీరు తుడువడు అసమానుడైన వారు అవమానపరచడు నిన్ను భోగమియరుగని పరదేవుడు ఓడివడు నిన్ను ఘనకార్యాలలో నీకై చేసిన వారు కాలమందుని చేయి విడతునా అసాధ్యాలలో నాదుడు సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరాపుడే నీ కన్నీరు తుడచుడు సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరాపుడే నీ కన్నీరు తుడచుడు అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను నీకోసం ఘనకార్యాలు చేసిన నీకోసం ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడు నిన్నెందుకు సిగ్గుపరుస్తాడని నువ్వెందుకు అనుకుంటున్నావు? ఈ రోజులో సాతాను వాడి యొక్క సైన్యానికి ఓటమి కలగడానికి స్కెచ్ చేసి నీ జీవితాన్ని గుర్తుకొస్తున్నా, నాశనం చేస్తున్నా, రోగమైన, అప్పైనా, బలహీనమైన, అవమానమైన, కన్నీరైనా దానికి తగిన కాలమును బుద్ధి చెప్పబోతున్నాడు.
నిన్ను ఎదిరించిన వారు నీ పక్షాన చేరబోతున్నారు. నిన్ను లేచి నిన్ను పడగొట్టిన వారు నీ ఎదుట వారు నిలబడబోతున్నారు. వారి ఎదుట నిన్ను నిలబెట్టబోతున్నాడు. అజ్ఞానులైన వారి దేవుడు వాడుకోబోతున్నాడు. చదువు లేని వారికి అజ్ఞానులకి జ్ఞానం ఇవ్వబోతున్నాడు. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇవ్వబోతున్నాడు. ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యాలు ఇవ్వబోతున్నాడు. పిల్లలు లేని వారికి పిల్లలు ఇవ్వబోతున్నాడు. యేసు నామములో విజయవాడలో ఉన్నటువంటి అయ్యాల తండ్రి విజయవాడలో ఉన్నటువంటి పేషెంట్ కొరకు ప్రార్థన చేస్తాను. యేసు నామములో సాతానా చీము చెడు నీరు కిడ్నీలో యేసు నామములో బయటికి రమ్మనాజ్ఞాపిస్తున్నా. హాస్పిటల్ అడ్మిట్ చేశాడని విజయానందంతో పొంగి పరుగుతున్నావా? హాస్పిటల్ తీసుకెళ్ళి దేవుడే ఆయన హస్తాలతో బాగు చేయబోతున్నాడు. అట్టి అద్భుతాలు ఇస్తున్న దేవుడికి స్తోత్రం. ప్రభువా, నా పిల్లలకి పాఠాలు నేర్పించుకుంటున్నాను. ఒక సేవకుడు ఉండేవాడు. ఆ సేవకుడు బైబిల్ మొత్తం మాకు ఇలాగ వివరించాడు. కనుకనే ఈరోజు బైబిల్ మాకు అర్థమైంది, జీవితం అర్థమైంది, పరిశుద్ధత ఎలా అర్థమైంది, రోతపత్రం ఏంటి అర్థమైంది, పాపం అంటే అర్థమైంది, అబద్ధాలు అర్థమైంది, మోసం అర్థమైంది. కనుక బైబిల్ గ్రంథాన్ని కొలమానంగా పెట్టుకొని నా జీవితాన్ని కొరత వేసుకుంటూ పరలోకానికి నేను కొరత వేసుకుంటున్నానని భక్తులు అలాగా బయలుదేరుదురుగాక. జరుగుతున్న ఉపవాస ప్రార్థనలో ఆటంకాలు వస్తాయి. చాలా మంది నాయనా కావాలని చాలా మంది ఇశ్రాయేలీలే అన్యుల పక్షాన చేరి అయా వివాదానికి కావలసిన మార్గాలు ఏర్పడుతున్నారు. మీకు తెలుసు, వారికి మారు మనసు వచ్చును గాక. అన్యులను పోగు చేస్తున్న వారికి మారు మనసు వచ్చును గాక. కానీ ప్రాణం పోయినా జైలుకి వెళ్ళినా సువార్త నా గొంతులోని ఆపే శక్తి ఎవరికి లేదు. దేనికైనా సిద్ధపడి వచ్చిన నన్ను నీ రాకడకు సిద్ధపరచ, నా పిల్లలకు సిద్ధపరచ. అయ్యా 9వ తారీఖు ఒక్కరోజే మేము నిర్ణయించుకున్నామయ్యా, మీరు ప్రేరేపించండి. ఘనంగా ఒక 300 మందికి భోజనాలు పెట్టుకోవాలయ్యా. యేసయ్యా ఘనంగా సేవకులు వస్తారు. పిల్లలు చక్కగా ఆడుతూ పాడుతూ నీ సన్నిధిలో గంతులు వేస్తూ నాట్యం చేస్తూ నిన్ను ఆరాధించబోతున్నారు. క్వాయిర్ పాడబోతున్నారు, స్పెషల్ సాంగ్లు పాడబోతున్నారు, వాక్యోపదేశాలు వినబోతున్నారు. కేక్ కటింగ్, క్యాండిల్ సర్వీస్, చక్కగా అలంకరించబడిన వేదిక మన కొరకు తయారవుడుగాక. అలంకరించబడిన ఆ వేదిక మీద ప్రభువారే నివాసం చేయుడుగాక. 9వ తారీఖు కావలసిన అవసరాల మొత్తం మీరు తీర్చండి. త్యాగంతో ముందుకొచ్చేటువంటి బిడ్డలను ఎక్కడున్నా మీరు తీసుకురమ్మని యేసు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సన్నిధి కూడి వచ్చిన సంఘ బిడ్డలకు సదాకాలం తోడే ఉండి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.